Welcome to IAC, the Indian Academy of Competitive Exams. So today we are going to discuss the editorial based on Trump's reciprocal tariffs. Okay. So now you can see the heading here, American retreat. You see the heading, American retreat. So here American is called adjective. Okay, it is called adjective, and retreat is called noun. What is the meaning of retreat? Yes, retreat means withdrawal of something. Okay, na? During the retreat of the army, this word is actually used in the army. So retreat means going back, తిరిగి వెళ్ళిపోవడము, తిరిగి పాత స్టేజ్కి వెళ్ళిపోవడాన్ని ఏమంటామంటే రిట్రీటింగ్ ద ఆర్మీస్ ఫ్రమ్ ద బ్యాటిల్ ఫీల్డ్. యుద్ధభూమి నుంచి ఆ యొక్క బలగాలు తిరిగి వెనక్కి వెళ్ళిపోవడము. డ్యూరింగ్ ద రిట్రీట్ ఆఫ్ ద ఆర్మీ ట్రూప్స్ వీ కాల్ దాట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ రిట్రీట్ అని చెప్తాం. రిట్రీట్ అంటే తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం. ఎవరు ఎందుకు వెళ్తున్నారు? అమెరికా. అది చెప్తున్నాడు ఇక్కడ. లెట్స్ సీ దిస్. ఆన్ ఈస్ కాల్డ్ ప్రిపోజిషన్. సో దిస్ ఫ్రమ్ హియర్ టు హియర్ ప్రొటెక్షనిజం. This entire 1, 2, 3, 4, 5 entire 5 words called a prepositional phrase. So on Trump's turn, Trump ఒక దిశ తీసుకున్నాడు. దేనికోసం? టు ప్రొటెక్షనిజం. ప్రొటెక్షనిజం మీన్స్ you see that to protect the local interests. దీన్ని కరెక్ట్గా తెలుగులో కూడా ఎకనామీ పరంగా తీసుకుంటే స్వదేశీ వస్తు పరిరక్షణ అని ఒక క్లారిటీ ఉంది ఇంగ్లీష్లో. ఇంగ్లీష్లో ఏముంది? ప్రొటెక్షనిజం అంటే వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం. అంటే మా వస్తువులు మేమే కొనుక్కోవాలి, మా ఎకనామీ మేమే జనరేట్ చేసుకోవాలి, మాకు ప్రపంచంతో సంబంధం లేదు. ఎందుకంటే వీఆర్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ దిస్ వరల్డ్. వీ హ్యావ్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ దిస్ వరల్డ్. మా దేశంలో తయారైన వస్తువులు మేమే వాడుకుంటాం, పక్క దేశాల నుంచి వచ్చేటువంటి వస్తువులపైన నేను ట్యాక్స్లు వేస్తా అనే ఒక ధోరణిలోకి వెళ్ళిపోవడాన్ని ఏమంటామంటే ప్రొటెక్షనిజం. అంటే స్వదేశీ వస్తు సంరక్షణ అంటే విదేశీ వస్తువులను బహిష్కరించడం, ఇండైరెక్ట్గా విదేశీ వస్తువులను కాస్త తిప్పికొట్టడం బై ఇంపోజింగ్ ద ట్యాక్సెస్ ఆర్ బై ఇంపోజింగ్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద ఇంపోర్టింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. So we call this type of attitude is called protectionism, we call generally in English. ఓకేనా? సో దీనికి వివిధ రకాల పదాలు మనం మార్కెట్లో తీసుకుంటాం. ది అపోజిట్ ఆఫ్ ప్రొటెక్షనిజం అంటే ఏంటి? అపోజిట్ ఆఫ్ ద వర్డ్ ఈస్ కాల్డ్ ఫ్రీ ట్రేడ్. ఫ్రీ ట్రేడ్ అంటే అర్థం ఏంటి? ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా, ఎలాంటి శాంక్షన్స్ లేకుండా ఇరు దేశాలు బిజినెస్ చేసుకోవడాన్ని ఏమంటాం? ఫ్రీ ట్రేడ్. అలా కాకుండా కొన్ని ఆంక్షలు విధించడము, రెస్ట్రిక్టింగ్ ద శాంక్షన్స్ ఆర్ ఇంపోజింగ్ సమ్ సార్ట్ ఆఫ్ టారిఫ్స్ ఆర్ ట్యాక్సెస్ ఆర్ సెస్, వీ కాల్ దాట్ ఈస్ ప్రొటెక్షనిజం. అంటే స్వదేశీ వస్తు సంరక్షణకు సంబంధించిన ఒక పదాన్ని మనం ఇంగ్లీష్లో ఎట్లా చెప్తామంటే ప్రొటెక్షనిజం. లేదు అందరి వస్తువులు అందరూ ఇంపోర్ట్ చేసుకోవడం, ఎక్స్పోర్ట్ చేసుకోవడము, ఈ అమెరికన్ గూడ్స్ పక్క దేశాలకు వెళ్ళిపోవడం, పక్క దేశాల గూడ్స్ అమెరికాలోకి రావడము, దిస్ ఈస్ వాట్ కాల్డ్ ఫ్రీ ట్రేడ్ without any restrictions or sanctions. We call this is free trade agreements. As of now it happened, but recently what happened? Trump imposed some sort of taxes. Now దీని వల్ల అమెరికా తిరిగి వెనక్కి వెళ్తుంది. అంటే 1970లో రిచర్డ్ నిక్సన్ యుఎస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎలాంటి ఒక సందర్భం అయితే చోటు చేసుకుందో అలాంటి సందర్భంలోకి ఇవాళ అమెరికన్ తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది, రిట్రీట్ అవుతుంది, అది రిపీట్ అవుతుంది ఇవాళ అనే ఒక సెన్స్లో ఈ ప్యాసేజ్ మనకి ఇవ్వడం జరిగింది. సో లెట్స్ ఎంటర్ ద ప్యాసేజ్. వీ కమ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ విత్ ఆల్ ప్రాపర్ క్లారిటీ. ఓకే, లెట్స్ సీ దిస్ editorial. We all discuss with all respect to word clarity. Okay, let's go with that. Top left. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. లెట్స్ రీడ్ ఫ్రమ్ హియర్. ఓకే, లెట్స్ రీడ్. వాట్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ డిడ్, యాక్చువల్గా స్పేస్ రావాలి, డిడ్ to global trade on April 2nd, 2025. Okay, in Washington closely mirrors, a disruptive precedent set by
President Richard Nixon in 1971. See that, full stop. So one sentence is finished. Now what is subject in this sentence? See, ఇప్పుడు సబ్జెక్ట్ ఇప్పుడు మనము ఇది తీసుకోవచ్చు. మనం వాట్ అనేది మనకు ఇంటరాగేటివ్ ప్రొనౌన్గా యాక్ట్ చేస్తుంది జనరల్గా ఇంగ్లీష్లో. ఇప్పుడు మళ్ళీ అందులో లూప్ ఇచ్చాడు, లూప్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ అందులో కనుక మీరు సబ్జెక్ట్ తీసుకుంటే ఎస్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్, ఇగో ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ మనం సబ్జెక్ట్ తీసుకోవచ్చు. యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇగో ఇదంతా సబ్జెక్ట్. వర్బ్ ఏంటి ఇక్కడ అంటే డిడ్, ఒక పని చేశాడు. ఎవరికి ఏం చేశాడు? డిడ్ టు గ్లోబల్ ట్రేడ్. ఇది టు గ్లోబల్ ట్రేడ్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇది మీరు హోల్డ్లో పెట్టుకోవాలి. ఎప్పుడు ఏం చేశాడు? ఆన్ April 2nd 2025. ఎక్కడ ఏం చేశాడు? ఇన్ వాషింగ్టన్ రోజ్ గార్డెన్స్లో చేశాడు. ఇగో ఇదంతా కూడా ఫ్రేజ్. క్లోజ్లీ అనేది ఏంది? అడ్వర్బ్స్. క్లోజ్లీ అంటే వెరీ ప్రాక్సిమేట్లీ, వెరీ నియర్ బై, వెరీ క్లోజ్, చాలా దగ్గరగా, దానికి దీనికి దగ్గరగా కనబడుతుంది అంట. సో అదంతా కూడా ఫ్రేజ్గా తీసుకున్నాం. ఇప్పుడు చూడండి. సో వాట్ మిర్రర్స్, ఇగో ఇది వర్బ్. మిర్రర్స్ అనేది వర్బ్. ఇది వర్బ్గా తీసుకున్నాడు. మిర్రర్డ్, మిర్రరింగ్, మిర్రర్స్. చూడండి సింగులర్. సో డొనాల్డ్ ట్రంప్ ఇవాళ చేసినటువంటి ఈ పని, సో అది ప్రతిబింబిస్తుంది. మిర్రర్స్ అంటే రిఫ్లెక్ట్స్, ప్రతిబింబిస్తుంది. ఏ పనికి ప్రతిబింబిస్తుంది? చూడండి ఇక్కడ. వాట్ మిర్రర్స్ అ డిస్రప్టివ్ ప్రిసిడెంట్. చూడండి, అ డిస్రప్టివ్ ప్రెసిడెంట్. డిస్రప్టివ్ అంటే కంప్లీట్ ఫెయిల్యూర్, కంప్లీట్ సెట్ బ్యాక్, కంప్లీట్ బ్యాక్లాష్, పతనము. సో డిస్రప్టివ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అంటే ఇంతకుముందు చేసిన దాని ఏదైతే ఉందో, ఇంతకుముందు చేసినటువంటి ఒక దుశ్చర్య ఏదైతే ఉందో అది ఇవాళ డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి చర్య అది చాలా ప్రతిబింబిస్తుంది. ట్రంప్ చేసినటువంటి ఈ పని ఇంతకుముందు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి పనికి, ఈ పనికి ప్రతిబింబిస్తుంది. ఇవి రెండు రిఫ్లెక్ట్ అవుతున్నాయి, మిర్రర్స్ అవుతున్నాయి అన్నట్టు యొక్క ఉద్దేశం. ఈ ప్రెసిడెంట్ ఎప్పుడు చేశాడు ఆ పని? ఇది మళ్ళీ మనం ఒక క్లాస్గా తీసుకుంటాం. సో మిర్రర్స్ అ డిస్రప్టివ్ ప్రెసిడెంట్ సెట్ బై ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ ఇన్ 1971. 1971లో రిచర్డ్ నిక్సన్ ఏదైతే ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడో, ఒక టార్గెట్ సెట్ చేశాడో, దానికి ఇవాళ ట్రంప్ చేసినటువంటి పని ప్రతిబింబిస్తుంది అని దాని యొక్క మీనింగ్. క్లియర్? సో ఈ ఎపిసోడ్లో వాట్ ఈస్ ద మెయిన్ సబ్జెక్ట్? వాచ్. వర్బ్ ఏంటి? మిర్రర్స్. ఈ మధ్యలో వచ్చిందాన్ని సపోర్టింగ్ క్లాస్గా తీసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ డిడ్ టు గ్లోబల్ ట్రేడ్, ఇవాళ ప్రపంచ వాణిజ్యానికి చేసినటువంటి ఒక పని ఏదైతే ఉందో ఆ పని రిఫ్లెక్ట్స్ అంటే మిర్రర్స్ అ డిస్రప్టివ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అంటే ఇంతకు ముందు ఆయనే, మనం అంటాం ప్రీడెసెసర్, ఇంతకు ముందు ఒక వ్యక్తి. ప్రెసిడెంట్ అంటే ఇంతకు ముందు జరిగినటువంటి పని. దీని మీద ఒక పదం రాస్తూ ఉంటాడు మనకు, అన్ప్రెసిడెంటెడ్ అని ఒక పదం రాస్తాడు. ప్రెసిడెంట్ అంటే ఇంతకుముందు జరిగింది, అన్ప్రెసిడెంట్ అంటే నభూతో న భవిష్యతి, ఇంతకుముందు జరగలేదు, ఇక జరగదు కూడా. భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలం. అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకుముందు జరిగినటువంటిది. ప్రెసిడెంట్ అంటే ఇంతకుముందు జరిగినటువంటిది, అన్ప్రెసిడెంట్ అంటే ఇంతకుముందు జరగనటువంటిది అని ఒక మీనింగ్ వస్తుంది ఇక్కడ. క్లియర్? సో ఈ విధంగా అర్థం చేసుకుంటాం. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? సబ్జెక్టు వాట్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ డిడ్. డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి పని ఏదైతే ఉందో మిర్రర్స్ అ డిస్రప్టివ్ ప్రెసిడెంట్, ఇంతకుముందు చేసినటువంటి ఒక పనికి ప్రతిబింబిస్తుంది. ఎవరు ఆ పని చేశారు? సెట్ బై ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ ఇన్ 1971. 1971లో రిచర్డ్ చేసినటువంటి ఆ పని ఇవాళ డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి పని ప్రతిబింబిస్తుంది క్లియర్గా అంటే యొక్క ఉద్దేశం. క్లియర్? నెక్స్ట్ లైన్. ఆన్ August 15th, ఇది మళ్ళీ ఒక అడ్వర్బియల్ ఫ్రేజ్గా తీసుకుంటాం, అడ్వర్బ్ ఆఫ్ టైమ్గా తీసుకోవాలి. ఆన్ August 15th, 1971. 1971 డేట్ కూడా ఇవ్వాలి క్లియర్, అక్కడ ఇయర్ కూడా ఇవ్వాలి, ఇవ్వలేదు మనం అర్థం చేసుకోవాలి. ఇది 1977 గురించి డిస్కస్ చేస్తున్నాడని, ఎందుకంటే నిక్సన్ ఇప్పుడు లేడుగా అప్పట్లో. సో కాబట్టి August 15th ఎప్పటిది అంటే అప్పటిది 1971 August 15 రోజు ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినటువంటి రోజు. ఏం జరిగిందంట? రైట్, నిక్సన్, రిచర్డ్ నిక్సన్, ఇగో ఇది సబ్జెక్ట్. మళ్ళీ ఇక్కడ ఆ వర్బ్ చూడండి, స్టన్డ్. స్టన్డ్ అంటే మొత్తం ఒకసారి షాక్ గురి చేశాడు, అందరూ ఓవర్వెల్మింగ్కి గురి చేశాడు, షాక్డ్, మొత్తం స్టన్ చేశాడు. ఎవరిని? ద వరల్డ్, ప్రపంచాన్ని ఒక్కసారి ఆశ్చర్యానికి గురి చేశాడు రిచర్డ్ నిక్సన్.
ఆన్ ఆగస్ట్ 15th 1971లో వరల్డ్ని ఒకసారిగా కంగారుకు గురి చేశాడు. ఎలా గురి చేశాడు? బై అనౌన్సింగ్. ఇగో ఈ విషయాలని అనౌన్స్ చేస్తూ గురి చేశాడు. ఏ విషయాలు? ద టెంపరరీ సస్పెన్షన్. అనౌన్సింగ్ ద టెంపరరీ సస్పెన్షన్ అంటే పాక్షికంగా, సస్పెన్షన్ అంటే క్యాన్సలేషన్, దాన్ని విత్డ్రా చేసుకోవడం, దాన్ని క్యాన్సిల్ చేయడం, అబ్రోగేట్ చేయడం, నల్లిఫై చేయడం, ఎంటీ చేయడం, వాయిడ్ చేయడం, ఖాళీ చేయడం. సో బై అనౌన్సింగ్ ద టెంపరరీ సస్పెన్షన్, కొంతకాలం పాటు దాన్ని ఆపేద్దామనే ఒక అనౌన్స్మెంట్ చేసేటట్టు. ఏ సస్పెన్షన్? ఆఫ్ ద యుఎస్ డాలర్స్, చూడండి, ఆఫ్ ద యుఎస్, అమెరికా యొక్క డాలర్ యొక్క డాలర్స్ కన్వర్టబిలిటీ ఇంటూ గోల్డ్. అంటే ఇప్పుడు అమెరికా యొక్క డాలర్ ఏదైతే ఇప్పుడు మనము ఇండియన్ రూపీస్లో తీసుకుంటే 85, 86, 87 అట్లా ఉంది కదా. సో ఈ అమెరికన్ డాలర్స్ని గోల్డ్లోకి కన్వర్ట్ చేసుకునేటువంటి ఆ ఫెసిలిటీ, ఆ కన్వర్టబిలిటీ ఏదైతే ఉందో దాన్ని ఆపేస్తున్నానని అనౌన్స్మెంట్ చేశాడు అప్పుడు 1971 ఆగస్ట్ 15th రోజు. ఈ అనౌన్స్మెంట్ ప్రపంచాన్ని కంగు తినేలా చేసింది, ఒక్కసారి స్టన్ అయ్యేలా చేసింది. యాక్చువల్లీ అట్లా కన్వర్ట్ చేసుకుంటే బాగుండు అనేది రైటర్ యొక్క ఉద్దేశం. కానీ రిచర్డ్ నిక్సన్ ఏం చేశాడు? అలా చేయడానికి వీల్లేదు. ఇక నుంచి మీరు ఈ యొక్క డాలర్ వాల్యూని మీరు గోల్డ్తోని ఇప్పటివరకు ఏదైతే కంపేర్ చేసుకొని తీసుకున్నారో, గోల్డ్ని, బంగారం తీసుకున్నారో అమెరికా నుంచి, ఇక ఆ ఫెసిలిటీ లేదు మీకు, మీరు డాలర్లే పెట్టుకోవాలి మీ దగ్గర అనే అనౌన్స్మెంట్ ఏదైతే చేశాడో ఆ అనౌన్స్మెంట్ వల్ల ఇవాళ ప్రపంచమంతా కూడా అప్పట్లో కంగు తిండిపోయింది అని దాని యొక్క మీనింగ్. క్లియర్? సో ఈ ఎపిసోడ్లో సబ్జెక్ట్ వచ్చేసి నిక్సన్, వర్బ్ వచ్చేసి స్టన్నెడ్. V1 V2 ఎందుకంటే సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి. క్లోజ్. నెక్స్ట్. సో దిస్ ఎఫెక్టివ్లీ డిస్మాంటిల్డ్. ఈ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో అది ఇగో ఇక్కడ దిస్ అంటే సబ్జెక్టు, ఎఫెక్టివ్లీ అంటే అడ్వర్బ్ అనా. వర్బ్ ఏంటి? డిస్మాంటిల్డ్. డిస్మాంటిల్డ్ అంటే మొత్తం ఒకసారి దాన్ని డ్యామేజ్ చేయడం. దిస్ ఎఫెక్టివ్లీ డిస్మాంటిల్డ్, దాన్ని ఒక్కసారి మొత్తం క్రాక్ చేయడం, మొత్తం ఫెయిల్ చేయడం. డిస్మాంటిల్డ్ ద బ్రెటన్ వుడ్స్ ఫ్రేమ్వర్క్. వాట్ ఈస్ ఆబ్జెక్ట్? ద బ్రెటన్ వుడ్స్ ఫ్రేమ్వర్క్. చూడండి ఇక్కడ ఈ బ్రెటన్ వుడ్స్ ఫ్రేమ్వర్క్ అంటే ఒక సెటిల్మెంట్ ఆ ప్రాంతంలో చేసుకున్నటువంటి ఇది బ్రెటన్ వుడ్స్ ఫ్రేమ్వర్క్ అంటే అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉందో దాన్ని మొత్తంని డిస్మాంటిల్ చేసింది. అంటే ఇప్పుడు ఏ నిర్ణయము? ఇంతకుముందు డాలర్స్ని మీరు గోల్డ్గా కన్వర్ట్ చేసుకునే అటువంటి నిర్ణయం ఎక్కడ తీసుకోబడింది అంటే బ్రెటన్ వుడ్స్ ఫ్రేమ్వర్క్లో ఆ నిర్ణయం తీసుకోబడింది. ఈ అనౌన్స్మెంట్ తోటి అంటే అప్పుడు రిచర్డ్ నిక్సన్ చేసినటువంటి అనౌన్స్మెంట్ తోటి ఇది ఒక్కసారిగా డిస్మాంటిల్ అయిపోయింది, ఒక్కసారి క్రంబుల్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది అని దాని యొక్క మీనింగ్. సో దిస్ ఎఫెక్టివ్లీ డిస్మాంటిల్డ్ ద బ్రెటన్ వుడ్స్ ఫ్రేమ్వర్క్. ఈ ఫ్రేమ్వర్క్ పక్కన ఏమి ఇచ్చాడు? దట్. అంటే ఈ ఫ్రేమ్వర్క్ గురించి ఏమో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు రైటర్. ఎందుకంటే దట్ అంటే రిలేటివ్ ప్రొనౌన్ కదా, ఇమీడియట్గా వర్బ్ వచ్చిందంటే ఇది రిలేటివ్ ప్రొనౌన్. సో దట్ వాజ్ వర్క్డ్ అవుట్. చూడండి ఇప్పుడు వాజ్ వర్క్డ్ అవుట్ ఇది వర్బ్. వర్క్డ్ అవుట్ అంటే ఎగ్జిక్యూటెడ్ వెల్. దట్ వాజ్ వర్క్డ్ అవుట్ క్వైట్ యూనిలాటరల్లీ ఇన్ 1944. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమింది? ఈ బ్రెటన్ వుడ్స్ ఫ్రేమ్వర్క్ అనేది ఎప్పుడు తీసుకొచ్చారు? 1944లో. యూనిలాటరల్లీ అంటే విదౌట్ ఎనీ అపోజిషన్, యునానిమస్లీ ఏకగ్రీవంగా అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. బైలాటరల్లీ అంటే ద్వైపాక్షికంగా, యూనిలాటరల్లీ అంటే ఏకపక్షంగా అన్న మీనింగ్ వస్తుంది. యూని అంటే ఏకం, బై రెండు, ట్రైలాటరల్లీ మూడు విధాలుగా, క్వాడ్రులాటరల్లీ మనం అంటాంగా క్వాడ్రిలేటరల్ ట్రయాంగిల్ అంటే 4 భాగాలు ఉన్నదాన్ని క్వాడ్రిలేటరల్, 3 భాగాలు ఉంటే ట్రైలేటరల్, 2 భాగాలు ఉంటే బైలాటరల్, ఏకపక్షంగా ఒకటే భాగంగా ఉంటే యూనిలేటరల్లీ అంటే ఏకపక్షంగా అన్న మీనింగ్ వస్తుంది. సో వీళ్ళు ఏం చేశారంట? బ్రెటన్ వుడ్స్ ఫ్రేమ్వర్క్ అనేదాన్ని తీసుకొచ్చారు. ఆ ఫ్రేమ్వర్క్లో మీ దగ్గర ఉన్నటువంటి డాలర్స్ని గోల్డ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అనే ఒక నినాదాన్ని పట్టుకొచ్చారు. ఎప్పుడు? 1944లో. సో ఇప్పుడు ఆ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో అది వల్ల డిస్మాంటిల్ అయిపోయింది కంప్లీట్గా అని రైటర్ అంటున్నాడు. సో దట్ వాజ్ క్యారీడ్ అవుట్, దట్ వాజ్ వర్క్డ్ అవుట్ క్వైట్ యూనిలాటరల్లీ ఇన్ 1944. 1944లో ఏకపక్షంగా, ఏకగ్రీవంగా అందరూ దాని మీద సంతకాలు పెట్టి ఎస్ డాలర్ని మనము బంగారంగా మార్చుకోవచ్చు అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చారు అప్పుడు. కానీ రిచర్డ్ చేసినటువంటి ఆ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం క్రంబుల్ చేసి పడేసింది, డిస్మాంటిల్ చేసి పడేసింది అని రైటర్ యొక్క ఉద్దేశం. ఓకే, మళ్ళీ చూడండి 1944 పక్కన ఏమి ఇచ్చాడు? విచ్ అన్నాడు. సో అంటే ఇప్పుడు విచ్ అంటే ఏంటి? మళ్ళీ రిలేటివ్ ప్రొనౌన్. ఎందుకంటే పక్కన ఏముంది? ఇమీడియట్గా లెట్ టు, ఇది V2 సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ వర్బ్ గురించి చెప్తున్నాడు.
1944లో ఏం జరిగిందంట, విచ్ లెడ్ టు, అంటే ఈ యొక్క బ్రెటన్ వుడ్స్ ఫ్రేమ్వర్క్ సంబంధించిన ఇంకొంచెం ఇన్ఫర్మేషన్, విచ్ లెడ్ టు ద సెట్టింగ్ అప్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్. సో సెట్టింగ్ అప్ అంటే దాన్ని క్రియేట్ చేయడం, విచ్ లెడ్ టు ద సెట్టింగ్ అప్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ని కూడా అప్పుడే తీసుకొచ్చారు. అండ్ మరియు ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, మనం షార్ట్కట్లో IMF అంటాం కదా, ఈ బ్రెటన్ వుడ్స్ ఫ్రేమ్వర్క్ ఆధారంగా చేసుకొని వరల్డ్ బ్యాంక్ వచ్చిందప్పుడు 1944లో, ఆ తర్వాత ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వచ్చింది ఈ యొక్క నిర్ణయంలోనే, ఈ యొక్క ఫ్రేమ్వర్క్లోనే. అండ్ ప్రొవైడెడ్ అంటే ఇన్ అడిషన్ టు, దానితో పాటుగా అన్ యాంకర్ ఫర్ గ్లోబల్ కరెన్సీ స్టెబిలిటీ. చూడండి ఇక్కడ యాంకర్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక స్టెబిలిటీ, ఒక బేస్ దొరికింది, ఒక ఆధారం దొరికింది. ఎవరికి ఆధారం దొరికింది అంటే ఫర్ గ్లోబల్ కరెన్సీ స్టెబిలిటీ, ప్రపంచ ఈ యొక్క కరెన్సీకి ఒక స్థిరత్వం దొరికింది ఈ యొక్క ఫ్రేమ్వర్క్లోనే. అంటే ఇన్ని అంశాలు ఆ యొక్క ఫ్రేమ్వర్క్లో తీసుకోబడినవి. సో మరి ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ ఉన్నటువంటి ఆ ఫ్రేమ్వర్క్ ప్రకారంగా సాఫీగా వెళ్తున్నటువంటి సమయంలో 1944లో ఇన్ని వరల్డ్ బ్యాంక్ రావడము, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రావడము, ఇవాళ ప్రపంచ కరెన్సీకి ఒక స్థిరత్వం దొరకడము, ఇక్కడ స్టెబిలిటీ యాంకర్ అంటే ఒక స్థిరత్వం దొరకడము, ఒక బేస్ దొరకడము, ఇవన్నీ జరిగినటువంటి ఈ ఫ్రేమ్వర్క్ని 1971లో ఆగస్టు 15లో రిచర్డ్ నిక్సన్ ఏం చేశాడు, ఒక్కసారిగా దెర్ ఈస్ నో నీడ్ ఏమన్నాడు, బై అనౌన్సింగ్ ద టెంపరరీ సస్పెన్షన్, నేను దాని మీద వేటు వేస్తున్నా, మీరు డాలర్ని గోల్డ్ లాగా కన్వర్ట్ చేసుకునే అవకాశం మీకు లేదు అని ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశాడో ఒక్కసారిగా ఇవన్నీ కూడా విరిగిపోయాయి, పతనమయ్యాయి అని దాని యొక్క మీనింగ్. ఇది ఎప్పటి ముచ్చట, 1971 ముచ్చట. మళ్ళీ ఇవాళ ఏం జరుగుతుంది, ట్రంప్ చేసిన అనౌన్స్మెంట్ కూడా సేమ్ అలానే జరుగుతుంది అండ్ రైటర్ యొక్క ఉద్దేశం క్లియర్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూసారా, ఇప్పుడు గ్లోబల్ కరెన్సీ స్టెబిలిటీ పక్కన ఏమి ఇచ్చాడు, హైఫన్. అంటే అర్థం ఏంటి, ఈ గ్లోబల్ కరెన్సీ స్టెబిలిటీ గురించి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు రైటర్. ఏం చెప్తున్నాడు, అండ్ అవెన్యూ అంటే ప్లేస్, ఒక జాగా. అండ్ అవెన్యూ దేనికి, టు అడ్రస్ మీన్స్ టు సాల్వ్, సమస్యలని పరిష్కరించడం. టు అడ్రస్ వాట్, సమస్య, ఇగో సమస్య ఇది. టు అడ్రస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్కు సంబంధించినటువంటి క్రైసిస్, ఈ డిఫికల్టీస్ ఏవైతే ఉన్నాయో చూడండి, ఇక్కడ ఇది ఇంపార్టెంట్. అయితే ఇది కొన్నిసార్లు గమనించాలి, ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ CRISIS ఇది సింగులర్, దీనికి ప్లూరల్ ఏంటంటే CRISES. చూడండి, అనాలిసిస్, క్రైసిస్, సింగులర్, ప్లూరల్. సో ఈ విధంగా పదాలు ఉంటాయి. క్రైసిస్ అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్, క్రైసిస్ అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్స్. దట్స్ అ లాజిక్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకేనా. సో ఇప్పుడు రైటర్ ఏమన్నాడు చూడండి ఇక్కడ క్లియర్గా. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్కి సంబంధించినటువంటి క్రైసిస్ ఏవైతే ఉన్నాయో ఆ క్రైసిస్ని సాల్వ్ చేయడానికి కూడా ఈ యొక్క ఫ్రేమ్వర్క్ అనేది ఉపయోగపడింది. ఏ ఆధారంగా చెప్తున్నాడు, ఎస్, గ్లోబల్ కరెన్సీ స్టెబిలిటీ కింద అయినా ప్రపంచ వాణిజ్య కరెన్సీ యొక్క స్థిరత్వాన్ని నెలకొల్పడానికి. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంట, దీన్ని ఒక అవెన్యూ, దీన్ని ఒక ప్లాట్ఫామ్గా వాడుకున్నారంట. ఎందుకు ప్లాట్ఫామ్గా వాడుకున్నాడు, టు సాల్వ్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్. ఈ పేమెంట్ క్రైసిస్ ఉంది ఇప్పుడు, అంతే. ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నాను, నేను ఒక వస్తువు జపాన్ నుంచి ఒక కార్ కొనుక్కోవాలి, నేను జపాన్ నుంచి ఒక బెంజ్ కార్ కానీ ఒక ఆడి కార్ కానీ కొనాలి. నాకు ఆ మోడల్ నచ్చింది, అక్కడ ఆ మోడల్ నచ్చింది. ఇప్పుడు నేను ఎలా పేమెంట్ చేయాలి జపాన్ వాళ్ళకి, జపాన్ వాళ్ళ కరెన్సీ ఎన్, నా ఇండియన్ కరెన్సీ రూపీ. మరి ఇప్పుడు ఎన్ అనే ఒక జపాన్ కరెన్సీకి నేను డైరెక్ట్గా రూపీస్ ఎలా కన్వర్ట్ చేయాలి, కుదరదు. అందుకే మధ్యలో ఎవరు వచ్చారు, ఈ యొక్క డాలర్ని ఆధారంగా చేసుకొని నేను పేమెంట్ చేస్తా. ఓకే, సో దట్స్ వాట్ ద క్లారిటీ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్. ఈ పేమెంట్ క్రైసిస్ని అవాయిడ్ చేయడానికి ఎలాంటి సిస్టమ్ తీసుకొచ్చారు అంటే గ్లోబల్ కరెన్సీ స్టెబిలిటీ అని ఒక సిస్టమ్ తీసుకొచ్చారు ఈ యొక్క ఫ్రేమ్వర్క్లో, బ్రెటన్ వుడ్స్ ఫ్రేమ్వర్క్లో తీసుకొచ్చారు. అప్పటి నుంచి పేమెంట్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా డాలర్లో జరుగుతుంది. సో ఇంత పెద్ద ఎత్తులో జరిగినటువంటి ఈ ఫ్రేమ్వర్క్ని రిచర్డ్ నిక్సన్ ఏం చేశాడు, మొత్తం దాన్ని ఏమన్నాడు, టెంపరరీ సస్పెన్షన్ కింద ఆపేశాడు. అది కొన్ని సంవత్సరాల తర్వాత పర్మనెంట్ అయింది, అది వేరే విషయం, రైట్. అండ్ ఇంకా దేనికోసం తీసుకొచ్చారట, అండ్
టు ఫినాన్స్ అంటే డబ్బు పరంగా హెల్ప్ చేయడం. టు ఫినాన్స్ ద రీకన్స్ట్రక్షన్ అంటే తిరిగి నెలకొల్పడం. టు ఫినాన్స్ ద రీకన్స్ట్రక్షన్ ఎఫర్ట్స్ ఆఫ్ ఫార్మర్ కొలోనియల్ పవర్స్. ఫార్మర్ అంటే ఏంది? ప్రీవియస్. ఫార్మర్కి అపోజిట్ ఏంటి? లేటర్. ఫార్మర్ అంటే ముందు, లేటర్ అంటే తర్వాత. కొలోనియల్ పవర్స్ అంటే ఎవరు? మనం ఆల్రెడీ మాట్లాడుకుంటాం. కొలోనియల్ బ్రిటిష్ రూల్డ్ మెనీ కాలనీస్ ఇన్ ఇండియా. అంటే బ్రిటిష్ అధికారం కింద పనిచేస్తున్నటువంటి వివిధ ప్రాంతాలు. సో దట్ వీ కాల్ ద వర్డ్ ఇన్ ఇంగ్లీష్ కొలోనియల్ పవర్స్. అంటే మనల్ని పాలిస్తున్నటువంటి ఆ శక్తులు, లైక్ బ్రిటిషర్స్ కావచ్చు, ఫ్రెంచ్ వాళ్ళు కావచ్చు, డచ్ వాళ్ళు కావచ్చు, వివిధ ప్రాంతాల ప్రజలు మనల్ని పాలించారు కదా. సో వారికి అనుగుణంగా టు ఫినాన్స్ ద రీకన్స్ట్రక్షన్ ఎఫర్ట్స్ అంటే తిరిగి నిర్మించాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవసరాలకు తగ్గట్టుగా ఆ ఫార్మర్ కొలోనియల్ పవర్స్ యొక్క అవసరాలకు తగ్గట్టుగా ఆ అవసరాలను నిర్మించడానికి కావాల్సిన డబ్బంతా కూడా ఇక్కడ నుంచి హెల్ప్ చేయడం జరిగింది ఈ యొక్క ఫ్రేమ్వర్క్ నుంచి అనేది యొక్క ఉద్దేశం. ఓకే, అంటే ఇదంతా కూడా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగినటువంటి సంఘటనలు చెప్తున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నో దేశాలు నష్టాల్లో కూరుకుపోయాయి, కొన్ని దేశాలు ఆధిపత్యంలో ఉన్నాయి. లైక్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ అమెరికా. అయినా ఎందుకంటే అమెరికానే ఎందుకు లాభపడ్డదంటే ప్రపంచానికి ఆయుధాలు సప్లై చేసింది ఆ కాలంలో. అమెరికా, రష్యా లాంటి దేశాలు, అదేవిధంగా బ్రిటన్ లాంటి దేశాలు పెద్ద ఎత్తున ప్రపంచానికి ఆయుధాలు సప్లై చేశారు. సో అవి ఎలా ఉన్నాయంటే కొలోనియల్ పవర్స్గా ఉన్నాయి. సో వాటి యొక్క ఫినాన్స్ బాధల్ని తీర్చడానికి ఒక కొత్త సిస్టమ్ని తీసుకొచ్చారు. అందుకే ఏమంటున్నాడు? టు ఫినాన్స్, ఆర్థిక సాయం చేశాయి. ఈ యొక్క ఫ్రేమ్వర్క్ ఏం చేసింది? రీకన్స్ట్రక్షన్ ఎఫర్ట్స్ ఆఫ్ ఫార్మర్ కొలోనియల్ పవర్స్. ఏనా? సో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎవరైతే పవర్ శక్తులుగా ఎదిగారో వాళ్ళందరికీ సాయం చేయడానికి కొన్ని రకాల సిస్టమ్స్ కూడా నిర్మించడం జరిగింది ఈ యొక్క ఫ్రేమ్వర్క్ ఆధారంగా అని చెప్తున్నటువంటి విషయం. సో ఈ మొత్తం ఎపిసోడ్లో వాట్ ఈస్ ద సబ్జెక్ట్ తీసుకోవాలి? దిస్. వర్బ్ ఏంటి? డిస్మాంటిల్డ్. ఆబ్జెక్ట్ ఏంటి? ద బ్రెటన్ వుడ్స్ ఫ్రేమ్వర్క్. అయిపోయింది. ఈ బ్రెటన్ వుడ్స్ ఫ్రేమ్వర్క్ ఏంటి, ఎక్కడ ఏ సంవత్సరంలో ఓకే అయిందనే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? విచ్ లెడ్ టు ద సెట్టింగ్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. సో దానివల్ల ప్రపంచ బ్యాంక్ని ఏర్పరిచారు, ఐఎంఎఫ్ని ఏర్పరిచారు, ఆ తర్వాత గ్లోబల్ కరెన్సీ స్టెబిలిటీని తీసుకొచ్చారు ఈ యొక్క ఫ్రేమ్వర్క్ ప్రకారంగా. ఇవన్నీ విషయాలు ఇక్కడ చెప్తున్నాడు రైటర్. క్లియర్? సో నెక్స్ట్ లైన్ వి గో. ఆల్ రైట్, లెట్స్ రీడ్ దిస్. ధో అన్నాడు. మీరు గమనించుకున్నట్లయితే ఇక్కడ ధో అన్నాడు. ధో ఈజ్ కాల్డ్ అ కంజంక్షన్. అంటే ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్లో చెప్తే ఇక్కడ 3 పదాలు ఉంటాయి. 3 పదాల అర్థం ఒకటే. దో, ఆల్దో, ఈవెన్ దో. ఈ 3 పదాల అర్థం ఒకటే, అయినప్పటికీ అన్న ఒక సెన్స్లో వస్తాయి. నేను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇది కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ని చెప్పడానికి దో, ఆల్దో, ఈవెన్ దో, బట్, ఎట్, స్టిల్, హవెవర్ అనా, నాన్ ది లెస్, నెవర్ ది లెస్, నాట్ విత్ స్టాండింగ్, ఇన్ స్పైట్ ఆఫ్, డెస్పైట్. ఈ 12 కంజంక్షన్స్ కూడా ఒకటే ఫ్యామిలీ. ఈ 12 కంజంక్షన్స్ కూడా ఏం డిస్కస్ చేస్తాయి సార్ అంటే, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ కాంటెక్స్ట్లో ఉన్నప్పుడు జాయిన్ చేయడానికి ఈ 12 కంజంక్షన్ మనం వాడుకోవచ్చు. 2 కూడా కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉంటాయి. చూడండి ఇక్కడ 2 ప్రాపర్ సెంటెన్సెస్ ఇస్తాడు. చూడండి. దో అనౌన్స్డ్ యాజ్ ఎ టెంపరరీ మూవ్. సరే, ఇప్పుడు రిచర్డ్ నిక్సన్ 1971 ఆగస్టు 15 రోజు ఏం అనౌన్స్మెంట్ చేశాడు? టెంపరరీ సస్పెన్షన్ విధిస్తున్నా. డాలర్ గోల్డ్ కన్వర్టబిలిటీ ఏదైతే ఉందో, ఆ కన్వర్షన్ ఫెసిలిటీ ఏదైతే ఉందో, నేను టెంపరరీగా సస్పెన్షన్ విధిస్తున్నా అని ఏదైతే చెప్పాడో, చెప్పినప్పటికీ ఇగో చూడండి, చెప్పినప్పటికీ దో అనౌన్స్డ్ యాజ్ ఎ టెంపరరీ మూవ్, అది ఒక పాక్షికంగా చెప్పినటువంటి నిర్ణయం అయినప్పటికీ, ఇగో మూవ్ అంటే ఆ యొక్క స్టెప్, ఆ యొక్క నిర్ణయం, పాక్షికంగా చెప్పినటువంటి అనౌన్స్మెంట్ చేసినప్పటి మూవ్ ఆ యొక్క నిర్ణయం అయినప్పటికీ ఏం జరిగింది? ఇగో ఇక్కడ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇట్ బికేమ్. ఇప్పుడు ఇట్ అంటే ఏంటి? ఈ యొక్క నిర్ణయం. ఇట్ అంటే ఏంటి? ఈ యొక్క నిర్ణయం. ఇట్ బికేమ్ అ పర్మనెంట్, ఇట్ బికేమ్ అ పర్మనెంట్ అండ్ అప్-ఎండెడ్ గ్లోబల్ ఫినాన్షియల్ సిస్టమ్. చూడండి, అప్-ఎండెడ్ ద గ్లోబల్ ఫినాన్షియల్ సిస్టమ్. ఇట్ యాక్చువల్లీ ఐఎమ్ సారీ, ఇక్కడ ఎలా చెప్పాలంటే చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, యాక్చువల్గా రైట్, ఇట్ బికేమ్ పర్మనెంట్. ఒక సెంటెన్స్ చూడండి, ఇట్ బికేమ్ పర్మనెంట్ అంటే ఇది అడ్జెక్టివ్. ఓకేనా? సబ్జెక్టు, వర్బ్, ఇది ఆబ్జెక్ట్. బట్ దీన్ని ఎలా ఫీల్ అవ్వాలి? అడ్జెక్టివ్ లాగా తీసుకుంటాం కాన్సెప్ట్ ప్రకారంగా. ఇప్పుడు అండ్ అన్నాడు. అండ్ అంటే ఏంటి? ఇది కంజంక్షన్. ఇట్ బికేమ్ పర్మనెంట్. రిచర్డ్ నిక్సన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, అతను ఏదైతే సస్పెన్షన్, టెంపరరీ సస్పెన్షన్ అని చెప్పినప్పటికీ, ఇట్ బికేమ్ అ పర్మనెంట్
అది శాశ్వతమైంది. మరియు చూడండి ఇక్కడ ఇది వర్బ్, మళ్ళీ ఇది వర్బ్. ఓకేనా? వర్బ్ ఏంటి ఇక్కడ? అప్ ఎండెడ్. అప్ ఎండెడ్ అంటే మీనింగ్ ఏంది? కంప్లీట్లీ రివర్స్డ్ ద సిస్టమ్, కంప్లీట్లీ ఫ్లిప్డ్ ద సిస్టమ్, అంటే తలకిందులు అవ్వడం అన్నట్టుగా. కంప్లీట్లీ టర్న్డ్ అప్సైడ్ డౌన్, తలకిందులు అవ్వడం అన్నట్టు. తలకిందులుగా చేసింది దేన్ని? ఎస్, గ్లోబల్ ఫినాన్షియల్ సిస్టమ్. అతను చేసినటువంటి అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో, టెంపరీ అన్నాడు కానీ అది పర్మనెంట్ అయింది. సింపుల్గా ఉంటుంది అన్నాడు కానీ ఇదేమైంది? అప్ ఎండెడ్, మొత్తం తలకిందులుగా చేసింది. ఎవరిని తలకిందులుగా చేసింది? ద గ్లోబల్ ఫినాన్షియల్ సిస్టమ్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మొత్తం తలకిందులుగా చేసిందంట రిచర్డ్ నిక్సన్ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం 1971 ఆగస్టు 15 రోజు అని రైటర్ చెప్తున్నాడు. క్లియర్? ఇంకా కామా ఇచ్చిండు. ఇప్పుడు కామా తర్వాత ఏంటి? యాజ్ అన్నాడు. యాజ్ అంటే ఏంటి? కంజంక్షన్. ఇప్పుడు యాజ్ అనే పదాన్ని 3 రకాలుగా మనం తీసుకోవచ్చు. యాజ్, సిన్స్, బికాస్, ఈ 3 పదాలు తీసుకుంటాం. సందర్భాన్ని బట్టి సిన్స్ తీసుకుంటాం. ఇప్పుడు యాజ్ అంటే సిన్స్, అప్పటి నుండి అన్న మీనింగ్ వస్తుంది ఇక్కడ. సిన్స్ జబ్సే అబ్ తక్, అప్పటి నుంచి ఇప్పటి వరకు. నేషన్స్, ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలు. నేషన్స్ అంటే వివిధ దేశాలు. వర్బ్ రెకనడ్ అంటే మల్లగుల్లాలు పడడం. యాక్చువల్గా మనం అంటాం కదా, ఇది రెకనడ్ అంటే డీప్ థాట్ మనం అంటాం తెలుగులో. ఇది ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది యాక్చువల్గా, మల్ అనే ఒక పదం ఉంటుంది. మల్లు, మల్లుడు, మల్లుడు, మల్లింగ్, మల్స్. ఇది వర్బ్. అయితే దీన్ని మనం తెలుగులోకి మార్చుకొని ఎవరైనా కొంచెం లోతైన ఆలోచన చేస్తే ఏమంటాం మనం? అరే ఏమైంది, మల్లగుల్లాలు పడుతున్నావు, ప్రాబ్లం ఏమైనా ఉందా అని మనం అడుగుతాం. అది మల్లగుల్లాలు పడడం కాదు, మనం అంటాం కదా తెలుగులో, మళ్ళీ మళ్ళీ చెప్పంటాం. యాక్చువల్ ఇంగ్లీష్ వర్డ్ అది. మళ్ళీ మళ్ళీ చెప్పడం కాదు, నువ్వు ఆలోచించేది బయటికి చెప్పు అని చెప్పడాన్ని మల్ మీన్స్ డీప్ థింకింగ్, లోతైన ఆలోచన. రెకానడ్ అన్నా కూడా డీప్ థింకింగ్, లోతైన విధంగా ఆలోచించి దాన్ని లెక్కలోకి తీసుకోవడాన్ని ఏమంటామంటే రెకానడ్. సో ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా రెకానడ్ విత్ అ న్యూ ఈరా, ఒక కొత్త యుగంలోకి ఎంటర్ అయినటువంటి విధంగా ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ కూడా ఆ విధంగా ఆలోచించుకున్నాయి, ఆ విధంగా లెక్కలోకి తీసుకున్నాయి. దే కన్సిడర్డ్ లైక్ దాట్. ద నేషన్స్ కన్సిడర్డ్ దిస్ అటెంప్ట్ అ న్యూ ఈరా. రిచర్డ్ నిక్సన్ తీసుకున్నటువంటి ఆ ఒపీనియన్, ఆ యొక్క మూవ్ ఏదైతే ఉందో, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఒక కొత్త యుగంలోకి ఎంటర్ అయినట్టుగా అనిపించింది వాళ్ళందరికీ. నేషన్స్ రెకార్డ్ విత్ అ న్యూ ఎరా. ఎలాంటి యుగంలోకి ఎంటర్ అయ్యారు? ఆ ఫినాన్షియల్ మార్కెట్ వొలాటిలిటీ, ఏనా, ఆర్థిక అస్థిరత్వం అనే మార్కెట్లోకి ఎంటర్ అయినట్టుగా వాళ్ళందరికీ తోచింది. అప్పటి నుండి ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక ఇరాలోకి ఎంటర్ అయ్యాయి, ఒక యుగంలోకి ఎంటర్ అయ్యాయి. ఎలాంటి యుగంలోకి ఎంటర్ అయ్యాయి? ఎస్, ఫినాన్షియల్ మార్కెట్ వొలాటిలిటీ. వొలాటిలిటీ మీన్స్ అన్స్టెబిలిటీ, నాట్ స్టేబుల్ సిచ్యువేషన్. ఇన్స్టెబిలిటీ, ఒక అస్థిరమైనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళినట్టుగా వాళ్ళందరికీ గోచరించింది, వాళ్ళందరికీ అర్థమైంది, ప్రపంచంలో ఉన్న దేశాలందరికీ. ఇగో ఈ నిర్ణయం తర్వాత అని చెప్తున్నాడు ఈ విధంగా. క్లియర్? ఈ మొత్తం ఎపిసోడ్లో ఇక్కడ 2 సెంటెన్స్ రాశాడు. ఒక సెంటెన్స్ వచ్చేసి ఇట్ బికేమ్ అండ్ ఇట్ అప్ ఎండెడ్ ద గ్లోబల్ ఫినాన్షియల్ సిస్టమ్. అది ఒక సబ్జెక్ట్ వర్బ్. ఒక సబ్జెక్ట్కి 2 వర్బులు ఇచ్చాడు. ఒకటి బికేమ్ వర్బ్, ఇక్కడ అప్ ఎండెడ్ అనేది కూడా వర్బే. క్లియర్? అండ్ నేషన్స్ అనేది మళ్ళీ సబ్జెక్ట్, వర్బ్ వచ్చేసి రెకార్డ్ విత్. ఒక లోతైన ఆలోచనలోకి వెళ్ళిపోయాయి, ఇలాంటి ఒక యుగంలోకి వెళ్ళిపోయాయి. ఆ ఫినాన్షియల్ మార్కెట్ వొలాటిలిటీ, ఒక ఫినాన్షియల్ మార్కెట్ వొలాటిలిటీ అనే ఒక స్థానంలోకి వెళ్ళిపోయాయి అనే విషయం ఆ దేశాలు గమనించాయంటే అప్పట్లోనే. సెంటెన్స్ ఇస్ ఫినిష్డ్. అండ్ నెక్స్ట్ లైన్, సిమిలర్లీ అంటే కంపారిటివ్లీ, జస్ట్ సేమ్ లైక్ దాట్. రిచర్డ్ నిక్సన్ ఏదైతే పనిచేశాడో ఇవాళ ట్రంప్ కూడా అదే పనిచేశాడు. 2025 ఏప్రిల్ 2వ తారీఖు అన్నట్టు యొక్క ఉద్దేశం. ఏం చేశాడు ట్రంప్ చూద్దాం. ట్రంప్ ఏం చేశాడంట? సిమిలర్లీ, అదే విధంగా మిస్టర్ ట్రంప్స్ రెసిప్రోకల్ టారిఫ్స్. ట్రంప్ యొక్క పరస్పర పన్నులు. టారిఫ్స్ అంటే ఒక పన్ను విధించడం. మిస్టర్ ట్రంప్స్ రెసిప్రోకల్ అంటే పరస్పర. నీ మీద నేను 50% ట్యాక్స్ వేస్తే మీరు నా మీద 50% ట్యాక్స్ వేయడం. దట్స్ వాట్ రెసిప్రోకల్. పరస్పర, ఈక్వల్లీ ప్రపోర్షనల్, నాట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఈక్వల్లీ ప్రపోర్షనల్, సమానంగా పన్నులు విధించుకోవడం అందని యొక్క మీనింగ్. సో మిస్టర్ ట్రంప్స్ రెసిప్రోకల్ టారిఫ్స్. వర్బ్ చెప్పండి. హ్యావ్ ఇన్స్టెంట్లీ అష్యూర్డ్. చూడండి ఇక్కడ ఇది వర్బ్. హ్యావ్ ఇన్స్టెంట్లీ అష్యూర్డ్. ఇగో ఇక్కడి వరకు వర్బ్. అష్యూర్డ్ అంటే మీనింగ్ ఏంది? యాక్చువల్గా ఇది ఇంపార్టెంట్ పదం.
దీన్ని మనం అషరర్ అనే ఒక పదం కూడా రాస్తూ ఉంటాం. మీకు ఈ పదం కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. అషరర్ అంటే సమ్వన్ హూ ఇన్వైట్స్ ద పీపుల్ ఇన్ టు ద హాల్. తెలుగులో ద్వారపాలకుడు. తీసుకొచ్చేవాణ్ణి ఏమంటారు? అషరర్. క్లియర్? తీసుకొచ్చేవాణ్ణి ఏమంటారు అంటే అషరర్. సో ఇక్కడ కూడా మిస్టర్ ట్రంప్స్ టారిఫ్స్ రెసిప్రోకల్ టారిఫ్స్ హ్యావ్ ఇన్స్టెంట్లీ అంటే ఇమీడియట్లీ అషర్డ్ అంటే తీసుకొచ్చాయి. జస్ట్ లైక్ బ్రాట్. ఏమని చెప్పాలి ఇప్పుడు? మిస్టర్ ట్రంప్స్ రెసిప్రోకల్ టారిఫ్స్ హ్యావ్ బ్రాట్ ఇన్ తీసుకొచ్చాయి. ఎవరిని తీసుకొచ్చాయి? బ్రాట్ ఇన్ గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టెనిటీ. అయితే ఇది కలిపి చదవాలి. అషర్డ్ ఇన్ అంటే తీసుకొచ్చాయి. ఏం తీసుకొచ్చాయి? ట్రంప్ యొక్క పన్నులు ఎవరిని తీసుకొచ్చాయి అంటే గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టెనిటీ, ప్రపంచ ఆర్థిక అంటే వాణిజ్య అస్థిరత్వాన్ని తీసుకొచ్చినాయి. ట్రంప్ వేసినటువంటి రెసిప్రోకల్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం తీసుకొచ్చాయంటే వెంటనే ఏం తీసుకొచ్చాయంటే గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టెనిటీ, ఒక ప్రపంచ వాణిజ్య ఒక ఆర్థిక అన్సర్టెనిటీని తీసుకొచ్చింది అని చెప్తున్నాడు రైటర్ ఇక్కడ. క్లియర్? సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ట్రా ఏదో మాట్లాడుతున్నాడు, చూద్దాం. రైట్. ద ఫుల్ ఎక్స్టెంట్ ఆఫ్ విచ్, ఇప్పుడు మళ్ళీ ఇంకో సబ్జెక్ట్గా తీసుకున్నాడు ఇక్కడ. ద ఫుల్ ఎక్స్టెంట్, కుచ్ హద్ తక్, టు దట్ ఎక్స్టెంట్ అంటే ఇంతవరకు, ఫుల్ ఎక్స్టెంట్ అంటే ఫుల్ రీచ్, ఫుల్ హద్దు వరకు. ద ఫుల్ ఎక్స్టెంట్ ఆఫ్ విచ్ అంటే ట్రంప్ తీసుకొచ్చినటువంటి ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క తీవ్రత, ఇక్కడి వరకు సబ్జెక్ట్. ద ఫుల్ ఎక్స్టెంట్ ఆఫ్ విచ్, వర్బ్ చూడండి, విల్ బి ఫెల్ట్. యాక్టివా ప్యాసివా? ప్యాసివ్. విల్ బి ఫెల్ట్ మనకు అవగతం అవుతుంది, అవ్వబడుతుంది. ఎప్పుడు? ఇన్ ద మంత్స్ అండ్ ద ఇయర్స్ అహెడ్. రాబోయే కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాల్లో మనకు క్లియర్గా అది అవగతం అవుతుంది. క్లియర్గా అది మనం ఫీల్ అవుతాం. ఏదైతే ఉందో ఇప్పుడు గ్లోబల్ అన్సర్టెనిటీ, గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టెనిటీ ఏదైతే ఉందో రాబోయే కొన్ని రోజుల్లో అది మనం క్లియర్గా ఫీల్ అవుతాం. రాబోయే కొన్ని సంవత్సరాల్లో మనం క్లియర్గా ఫీల్ అవుతాం. ఆ ఎక్స్టెంట్, ఆ తీవ్రత ఏదైతే ఉందో అది మనం ఫీల్ అవుతాం. రాబోయే కొన్ని నెలలు, సంవత్సరాల్లో ఫీల్ అవుతాం అని రైటర్ అంటున్నాడు. సో ఈ ఎపిసోడ్లో సబ్జెక్ట్ ఏంటి? మిస్టర్ ట్రంప్స్ రెసిప్రోకల్ టారిఫ్స్. వర్బ్ ఏంటి? హ్యావ్ బ్రాట్ ఇన్ గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టెనిటీ. అయిపోయింది. ద ఫుల్ ఎక్స్టెంట్ ఆఫ్ విచ్ ఈజ్ వన్ మోర్ సబ్జెక్ట్. విల్ బి ఫెల్ట్ ఈజ్ వన్ మోర్ వర్బ్ రిటన్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. ఇన్ ద మంత్స్ అండ్ ఇయర్స్ అహెడ్, రాబోయే కొన్ని నెలలు, సంవత్సరాల్లో క్లియర్గా అర్థమవుతుంది, మీరు బాధపడకండి అని ప్రపంచానికి చెప్తున్నాడు ఈ యొక్క రైటర్. నెక్స్ట్, బై యూనిలాటరల్లీ ఆల్టరింగ్ ట్రేడ్ రిలేషన్స్. చూసారా, ఇది బై అంటే ప్రిపోజిషన్. సో కాబట్టి ఇది మొత్తం కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్గానే తీసుకుంటాం. బై యూనిలేటరల్లీ అంటే ఏకపక్షంగా, యునానిమస్లీ ఏకగ్రీవంగా. బై యూనిలేటరల్లీ ఆల్టరింగ్, చూడండి ఆల్టరింగ్ అంటే ఏంటి? ఎస్, చేంజింగ్ కదా. దీని మీద పదాలు ఉన్నాయి, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. యూనిలేటరల్లీ ఆల్టరింగ్ ద ట్రేడ్ రిలేషన్షిప్స్, వాణిజ్యానికి సంబంధించినటువంటి ఈ యొక్క సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఏకపక్షంగా చేంజ్ చేస్తూ, మార్పునకు గురి చేస్తూ. ఎవరు చేశారు ఇవన్నీ? ట్రంప్. ఈ యొక్క టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్పు చెందిస్తున్నాయి. ఆల్టర్ అంటే చేంజ్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రేడ్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి, ఆల్టర్ అవుతున్నాయి అండ్ దాని యొక్క ఉద్దేశం. ఇప్పుడు వాటిని అలా ఆల్టర్ చేస్తూ ఏం చేశాడు ఇక్కడ? హీ అంటే ఎవరు? మిస్టర్ ట్రంప్. వర్బ్ ఏంటి? హ్యాస్ డిస్రప్టెడ్ అంటే కంప్లీట్లీ డ్యామేజ్డ్, డిస్మాంటిల్డ్, క్రంబుల్డ్, విరగొట్టడం, మొత్తంగా డ్యామేజ్ చేయడం. మిస్టర్ ట్రంప్ హ్యాస్ డిస్మాంటిల్డ్, డిస్రప్టెడ్ ద వెరీ సిస్టమ్. వెరీ సిస్టమ్ అంటే ద ఫౌండేషనల్ సిస్టమ్ అంటే దాని అంత వెరీ సిస్టమ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఈ యొక్క వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా పడగొట్టాడు మిస్టర్ ట్రంప్. హీ హ్యాస్ డిస్రప్టెడ్ ద వెరీ సిస్టమ్. ఏమిటా సిస్టమ్? ఏమిటా సిస్టమ్ చూడండి. ఏమిటా సిస్టమ్ అంటే ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ గ్లోబల్ కామర్స్. అయినా ఇవాళ ప్రపంచమంతా కూడా ఈ కామర్స్ అంటే వాణిజ్యం, ఈ వాణిజ్యం విషయంలో ఎలా ఉంది? ఇంటర్ కనెక్టెడ్గా ఉంది. ఒక దేశం ఇంకొక దేశం ఇంటర్ కనెక్టెడ్ కలపబడి ఉంది. ఇవాళ యాపిల్ ఫోను అనేది అమెరికాలో కంపెనీ ఉన్నప్పటికీ దాని యొక్క విడిభాగాలన్నీ కూడా చైనాలో అసెంబుల్ చేస్తూ ఉంటారు.
కొన్ని భాగాలు ఇక్కడ అసెంబ్లీ చేస్తూ ఉంటారు. ఇవాళ ఒక బ్యాటరీ తయారు చేయాలంటే ఇండియాలో బ్యాటరీ తయారు చేసే సిస్టమ్ ఎక్కువగా పెద్దగా లేనప్పటికీ వివిధ దేశాలపైన మనం ఆధారపడి బ్యాటరీలు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇవాళ పెద్ద పెద్ద కొంచెం కాస్ట్లీ కార్స్ ఏవైతే ఇండియాలో లేకపోతే మనం పక్క దేశాల నుంచి తీసుకుంటున్నాం. సో ఇలా ప్రపంచం అంతా కూడా ఎలా ఉంది అంటే ఇంటర్ కనెక్టెడ్ గ్లోబల్ కామర్స్లో ఉంటే దానివల్ల ట్రంప్ వచ్చి మొత్తం దాన్ని డిస్రప్ట్ చేశాడు. ద వెరీ సిస్టమ్, ద వెరీ బేసిక్ ఫౌండేషన్ చెడగొట్టాడు ఇవాళ ట్రంప్ అని రెటర్ అంటున్నాడు. సో ఇప్పుడు చూడండి, కామర్స్ తర్వాత మళ్ళీ ఏమి ఇచ్చాడు, దట్ అన్నాడు. దట్ అంటే ఏంటి? ఎస్. ఇప్పుడు దీన్ని కంజంక్షన్ లాగా తీసుకుంటాం ఎందుకంటే పక్కన సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి, రైట్. సో ద యుఎస్, ఇప్పుడు అమెరికా వర్బ్ ఏంటి? హెల్ప్డ్, సాయం చేసింది. V1 V2 V2. హెల్ప్డ్ బిల్డ్, చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎస్, ఎప్పుడైతే హెల్ప్డ్ అనే పదం వస్తుందో మనకు దాని పక్కన బేర్ ఇన్ఫినిటివ్ తీసుకోవాలి, 2 + V1 తీసుకోకూడదు. ఇది మీకు ఐడియా ఉందనుకుంటా. ఆల్రెడీ కొంచెం ఈ ఆస్పైరెంట్స్కి బాగా అవగాహన ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. మనకు కావాల్సింది 2 + V1 కాదు, మనకు కావాల్సింది V1. ఎప్పుడు హెల్ప్డ్ అనే పదం ఎక్కడ ఉంటుందో దాని పక్కన బేర్ ఇన్ఫినిటివ్ తీసుకోవాలి. లాజిక్ చాలా క్లియర్గా వాడాడు, చూసుకోండి గ్రామర్లో. రేపు పొద్దున మీకు ఎగ్జామ్లో ఏమొస్తుంది, టు బిల్డ్ అనే అవకాశం వస్తుంది. ఇది టు బిల్డ్ కాదు. సో వాట్ యూ నీడ్ టు టేక్, జస్ట్ బిల్డ్ అని మాత్రమే తీసుకోవాలి అందని యొక్క మీనింగ్, రైట్. ద యుఎస్ హెల్ప్డ్ బిల్డ్ ఇన్ ద పోస్ట్ వార్ ఎరా, చూసుకోండి. సో ద యుఎస్ హెల్ప్డ్ బిల్డ్ ఇన్ ద పోస్ట్ వార్ ఎరా. పోస్ట్ వార్ ఎరా అంటే రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత అమెరికా ఏదైతే సాయం చేసి నిర్మించిందో, ఏం నిర్మించింది? ఇగో ఇది ఇంటర్ కనెక్టెడ్ గ్లోబల్ కామర్స్ అనే ఒక సిస్టాన్ని నిర్మించింది రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత 1947 50స్లలో. సో అలాంటి ఒక ఇంటర్ కనెక్టెడ్ గ్లోబల్ కామర్స్ని ఇవాళ అమెరికా మళ్ళీ తన చేతులతోటి తనే ఇండైరెక్ట్గా ఏం చేసింది? ఎస్, డిస్రప్టెడ్ చేసింది. మొత్తం దాన్ని కొలాప్స్ చేసింది, డిస్మాంటిల్ చేసింది, దాన్ని భంగం వాటిల్లించింది ఇవాళ అమెరికా ఈ యొక్క రెసిప్రోకల్ టారిఫ్స్ వేసి. ఆ గ్లోబల్ ఇంటర్ కనెక్టెడ్ కామర్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది, అది డిస్రప్ట్ అయిపోయింది అని చెప్తున్నటువంటి వ్యవహారం. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ అండర్స్టూడ్. క్లియర్? So the next passage we enter. Let's read once, please. So let's read from here. You will get the clarity. Right, guys. So let's enter the next line. Let's focus here. So the international action. What is subject right now? Ivala ప్రపంచం యొక్క రియాక్షన్ ఏదైతే ఉందో అది ద ఇంటర్నేషనల్ రియాక్షన్. ఆ వర్బ్ చూడండి, హ్యాస్ బీన్. హ్యాస్ బీన్ అంటే ఏంది? ఎప్పటి నుంచో, అప్పటి నుండి ఇప్పటి వరకు, గత 2 నెలలుగా, గత 3 నెలలుగా, గత 3 సంవత్సరాలుగా అని చెప్పడాన్ని హ్యాస్ బీన్ అని రాస్తాడు. సో ద ఇంటర్నేషనల్ రియాక్షన్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ షాక్ అండ్ కన్సర్న్. ఇది తప్పు, గ్రామటికల్గా తప్పు రాస్తాడు, చూడండి. సో ద ఇంటర్నేషనల్ రియాక్షన్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ షాక్స్ అండ్ కన్సర్న్స్. ఇది ఇలా రాశాడండి. ద ఇంటర్నేషనల్ రియాక్షన్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ షాక్ అండ్ నో ఛాన్స్. యాక్చువల్గా ద ఇంటర్నేషనల్ రియాక్షన్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ షాక్స్ అండ్ కన్సర్న్స్ అని చెప్పాలి. ఎస్, ఇది తప్పు, ఇది ప్లూరల్. ఎక్కడైతే మనకు చూడండి వన్ ఆఫ్, ఎనీ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఐదర్ ఆఫ్, నైదర్ ఆఫ్ వచ్చిన తర్వాత మనకు ఆ యొక్క పక్కన వాడేటువంటి నౌన్ ఖచ్చితంగా ప్లూరల్లో ఉండాలి. కాబట్టి తప్పు రాశాడు. మనం గ్రామటికల్గా అయితే 100% అది రాంగ్, అది ప్లూరల్లోనే ఉండాలి, ఫిక్స్. సో కాబట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ రియాక్షన్ ఏదైతే ఉందో, వారి యొక్క బాధ ఏదైతే ఉందో, ఒక్కసారిగా ఈ షాకులలో ఒక్కసారిగా షాక్కి గురైంది. మరియు కన్సర్న్ మీన్స్ ఆ యొక్క డిఫికల్ట్ సిచ్యువేషన్, ఆ యొక్క ఆందోళన పరిస్థితిలో వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటర్నేషనల్ రియాక్షన్ అనేది ఈ యొక్క ట్రంప్ యొక్క టారిఫ్స్ తర్వాత రెడ్ యొక్క ఉద్దేశం. సబ్జెక్ట్ ఏంటి? ద ఇంటర్నేషనల్ రియాక్షన్. వర్బ్ ఏంటి? హ్యాస్ బీన్. ఆబ్జెక్ట్ ఏంటి? వన్ ఆఫ్ ద షాక్స్ అండ్ కన్సర్న్స్. ఈ యొక్క షాక్స్లలో, కన్సర్న్స్లో ఇది ఒక రియాక్షన్గా మారిపోయింది. ఇంటర్నేషనల్ ఈ విధంగా రియాక్ట్ అవుతుంది, ఎన్నో పాయింట్స్కి రియాక్ట్ అవుతుంది. ఇవాళ కొత్తగా టారిఫ్స్కి కూడా రియాక్ట్ అయ్యింది అని దాని యొక్క మీనింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి? ద యుఎస్. యుఎస్ మీన్స్ అమెరికా. ద యుఎస్ ఇస్ ద సబ్జెక్ట్ అండ్ ద వర్బ్ ఈస్ అంటే ప్రజెంట్, రైట్ నౌ. ద యుఎస్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇంపోర్టర్. ఎస్, ద యుఎస్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇంపోర్టర్. అంటే ప్రపంచంలో ఉన్న 200 దేశాల్లోతోని కంపేర్ చేస్తే అమెరికానే పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశం. అంటే దేశంలో మరి మిగతా వస్తువులు లేవా ఏందనే విషయం మనకు తెలియదు. బట్ మొత్తం 200 దేశాలతో కంపేర్ చేస్తే అమెరికానే పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశం. హ్యాస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్.
ఈ వేటిని ఇంపోర్ట్ చేసుకుంటుంది అమెరికా? మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్, తయారైనటువంటి ఈ వస్తు సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశం అమెరికానే. మరి అలాంటి దేశం ట్రంప్ ట్యాక్సులు విధించడం కరెక్ట్ కాదు అని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ వల్ల రియాక్ట్ అవుతుంది అంతే యొక్క మీనింగ్. ఓకేనా? ట్యాక్సులు విధిస్తే ఏమవుద్ది? ఎస్, సింపుల్ లాజిక్. ఇప్పుడు దాని గురించి కూడా మాట్లాడదాం, ప్లీజ్ వెయిట్. అకౌంటింగ్ ఫర్ అంటే రెస్పాన్సిబుల్ ఫర్, ఎంత బాధ్యత వహిస్తుంది? అకౌంటింగ్ ఫర్ అబౌట్ 13%, అకౌంటింగ్ ఫర్ అబౌట్ 13% ఆఫ్ గ్లోబల్ ఇంపోర్ట్స్. ఎప్పుడు ఈ డేటా ఎప్పుడు ప్రకారంగా చెప్తున్నారు? ఆఫ్ గ్లోబల్ ఇంపోర్ట్స్ ఇన్ 2023, 2023 ఒక సంవత్సరం లెక్కలు బయటికి లాగితే ఆ లెక్కల్లో ఏం బయటపడింది? అమెరికా అనేది ప్రపంచంలో 100% గనక ఈ యొక్క ఇంపోర్ట్స్ దిగుమతులు జరిగితే ఒక్క అమెరికా దేశంలోనే 13% దిగుమతులు జరుగుతున్నాయంట. అంటే ప్రపంచంలో ఉన్న దేశాలు, అన్ని దేశాలు కూడా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. ఎగుమతులు చేస్తే వాటిని అమెరికా దిగుమతి చేసుకుంటుంది అందని యొక్క మీనింగ్ ఇక్కడ. సో అంటే ఇంత పెద్ద మొత్తంలో చూడండి, జస్ట్ 200 దేశాలు ఉన్నప్పుడు 13% అమెరికానే దిగుమతి చేసుకుంటుంది అంటే ఇది పెద్ద ఎత్తున, అంటే నంబర్ చిన్నగా కనబడచ్చు, బట్ ఇట్స్ ఎ హై అని మనం అర్థం చేసుకోవాలి. క్లియర్? సో ఇది ఈ మొత్తం ఎపిసోడ్లో సబ్జెక్ట్ వర్బ్ క్లియర్ కదా. ద యుఎస్ వర్బ్ వచ్చేసి ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇంపోర్టర్. క్లియర్? ఆఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ అకౌంటింగ్ ఫర్, అది చెప్తున్నాడు ఎంత ఇంపోర్ట్ చేసుకుంటుంది పర్సంటేజ్లో తీసుకుంటే 13% ఆఫ్ ద గ్లోబల్ ఇంపోర్ట్స్ ఇన్ 2023. 2023లో 13% ప్రపంచంలో మొత్తం ఈ యొక్క దిగుమతులు 100% అనే ఒక నంబర్ తీసుకుంటే అందులో 13% ఇంపోర్ట్స్ అమెరికాను దిగుమతి అవుతున్నాయి. అంటే అంత పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటుంది అందని యొక్క మీనింగ్. క్లియర్? నెక్స్ట్ మళ్ళీ సబ్జెక్ట్ చూడండి, ద న్యూ టారిఫ్స్. ఇప్పుడు ట్రంప్ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ పన్నులు, వర్బ్ చూడండి, విల్ రీరూట్ అంటే న్యూ పాత్, న్యూ వే, ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంటా, అది వర్బ్గా రాశాడు. రీరూటెడ్, రీరూటింగ్, రీరూట్స్, ఇట్స్ అ వర్బ్గా రాశాడు. సో ద న్యూ టారిఫ్స్, ఇప్పుడు కొత్తగా పన్నులు వేసినటువంటి ఈ విధానం ఏదైతే ఉందో ఆ కొత్త పన్నులు will reroute supply chains. Will reroute supply chains and force. ఇప్పుడు చూడండి, and అంటే ఏంటి? కంజంక్షన్. and అంటే కంజంక్షన్. and will force, చూసారా ఇది కామన్ గా వాడుకున్నాడు. will అనే వర్బ్ అక్కడ కామన్ గా వాడాడు. will reroute and will force. ఫోర్స్ అంటే బలవంత పెట్టడం, కొంచెం. ఫోర్స్ అంటే ఎంకరేజ్ చేయడం. and the new tariffs will reroute and the new tariffs will force countries, ప్రపంచంలో ఉన్న వివిధ దేశాలని ఎంకరేజ్ చేయొచ్చు. దేనికి? ఎందుకు? టు డైవర్సిఫై their export strategies. దేర్ అంటే ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల యొక్క ఎక్స్పోర్ట్ స్ట్రాటజీస్. ఇప్పటి వరకు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేశాయి పెద్ద ఎత్తున, ఎందుకంటే వాళ్ళు డాలర్లో పే చేస్తారు కాబట్టి ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో కూడా ఎక్కువ మంది అమెరికాకి ఎక్స్పోర్ట్ చేశారు ఇప్పటి వరకు. ప్రపంచంలో ఉన్న దేశాలు, ఇండియా కూడా కావచ్చు. సో ఇప్పుడు ఏమంటున్నారు ఈ రైటర్? ఏమంటున్నాడు? ఇది రైటర్ యొక్క ఉద్దేశం, ఈ ట్రంప్ కొత్తగా వేసినటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో అవి కొత్త మార్గాలను ఎన్నుకుంటాయి. ద న్యూ టారిఫ్స్ విల్ రీరూట్, ఈ పన్నులు కొత్త మార్గాన్ని తీసుకెళ్తాయి మరియు ఈ పన్నులు ప్రపంచంలో ఉన్న వివిధ దేశాలను ఎంకరేజ్ చేస్తాయి. ఏమని ఎంకరేజ్ చేస్తాయి? టు డైవర్సిఫై మీన్స్ టు డివైడ్ దేర్ ఎక్స్పోర్ట్ స్ట్రాటజీస్. వారి యొక్క ఎగుమతి విధానాలని మార్చుకునే అవకాశం ఉండే విధంగా ఈ యొక్క కంట్రీస్ని ఫోర్స్ చేయొచ్చు. ఇప్పుడు ట్రంప్ ఎంత వేసాడు? ఇది రెసిప్రోకల్ టారిఫ్ ఎంత వేసాడు? 27% ఇండియా పైన వేసాడు. సింపుల్గా ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి, ఇప్పుడు మనం వివిధ రకాల వస్తువులను మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు సపోజ్ అమెరికన్లు ఒక వస్తువు అమెరికన్లు ఇప్పటి వరకు $100 కొన్నారు అనుకోండి. ఒక వస్తువు $100 కొన్నారు ఒక వస్తువు ఇప్పటి వరకు. అమెరికా వాళ్ళు ఒక వస్తువును $100 కొన్నారు ఇప్పటి వరకు, April 1 ఆ టైం వరకు, లాస్ట్ మంత్ అనుకోండి రఫ్గా. సో ఇప్పుడు ఎంత పర్సెంట్ ఎక్కువ వేసాడు? 27% ఇంపోర్ట్ డ్యూటీస్ వేసాడు, ఇంపోర్ట్ ట్యాక్సెస్ వేసాడు.
దిగుమతుల పైన ఎంత పన్ను వేశాడు, మీరు మా దేశంలోకి వచ్చి మీ వస్తువులను అమ్ముకుంటున్నారు కాబట్టి మరి మా దేశానికి ఎంతో కొంత ఉండాలి కదా. ఆయన ఏం చేశాడు, 27% పన్ను వేశాడు. సో ఇప్పుడు $100 వచ్చినటువంటి వస్తువు ఎంతకు వస్తుంది, ఇప్పుడు $127 పెట్టి కొనాలి అమెరికా వాసులు, అవునా కదా. అంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఇండియాలో తయారయ్యేటువంటి వివిధ రకాలు, ఇప్పుడు యాపిల్ కంపెనీ ఉంది మన ఇండియాలో అసెంబుల్ చేసుకుంటుంది, ఎక్కడికెళ్ళో వస్తువులు తీసుకొచ్చుకొని ఇండియాలో అసెంబుల్ చేసుకొని ఇండియా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది యాపిల్ కంపెనీ. అమెరికాలో యాపిల్ ఫోన్ తయారు కావాలన్నా ఇంకా వేరే రకాల వస్తువులు, ఇప్పుడు కార్ పార్ట్స్ అంటున్నారు, ఆటోమొబైల్ రంగం ఉంది, ఇది ఇప్పుడు డైరీ ప్రోడక్ట్స్ ఉన్నాయి మన ఇండియా నుంచి, వీళ్ళు 38% వేసాడంట డైరీ ప్రోడక్ట్స్ పైన. సో ఇప్పుడు వీళ్ళు ఏం ఆలోచిస్తారు, ఆహా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే 27% ఉంది, అదే పక్క దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే అక్కడ 15% ఉంది. సో ఇప్పుడు ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఇండియాలో ఉన్నటువంటి ఈ పర్టికులర్ పలానా కంపెనీ ఏం చేస్తుంది, ఆ ఎక్స్ అనే దేశంలో తన కంపెనీ నెలకొల్పి అక్కడ నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఎందుకంటే అక్కడ 10% కదా. ఇప్పుడు అప్పుడేమవుద్ది, వాళ్ళ యొక్క ప్రోడక్ట్ అమెరికా వాళ్ళు ఎంత కొనగలుగుతారు, జస్ట్ $110 కొనగలుగుతారు. ఇట్స్ ఎ గుడ్ స్ట్రాటజీ కదా, ఇట్స్ ఎ గుడ్ డైవర్సిఫైయింగ్ స్ట్రాటజీ కదా. సో అలాంటి కంపెనీలు ఏం చేస్తే ఎగిరిపోతాయి ఇండియా నుంచి, అంటే ఇండియా నుంచే కాదు ఎక్కడ ఏ దేశంలో నుంచి అయినా సరే. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడైతే ట్యాక్స్ తక్కువ పడుతుందో ఆ పలానా దేశానికి వెళ్ళి అక్కడ వాళ్ళ కంపెనీ నెలకొల్పుకొని అక్కడ నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తారు. తద్వారా ఏమవుతుంది, ట్యాక్స్ అనేది తక్కువ పడుతుంది, అంతే కదా. సో దట్స్ వాట్ ద మీనింగ్ ఆఫ్ ది సెంటెన్స్. ఇప్పుడు ఏమంటాడు, ద న్యూ టారిఫ్స్ విల్ రీరూట్ సప్లై చైన్స్ అండ్ ఫోర్స్ కంట్రీస్ టు డైవర్సిఫై దేర్ ఎక్స్పోర్ట్ స్ట్రాటజీస్. ఎగుమతి విధానాలను మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ పన్నుల ద్వారా అని రైటర్ చెప్తున్నటువంటి విధం. క్లోజ్. అది నెక్స్ట్ లైన్. సో ఇన్ ద ఇమ్మీడియట్ టర్మ్, సరే ఇవాళ పన్నులు వేశాడు వివిధ దేశాల పైన, ఇండియా పైన కూడా 27% అంటున్నారు. ఇన్ ద ఇమ్మీడియట్ టర్మ్, ఈ వెంటనే మనం ఈ విషయాలను కనుక తీసుకున్నట్లయితే ఈ టైంలో ద కాస్ట్ ఆఫ్ ఇంపోర్ట్స్ విల్ రైస్, అంతే కదా. ద కాస్ట్ ఆఫ్ ఇంపోర్ట్స్, ఏవైతే దిగుమతులకు సంబంధించిన ధరలు, ఇప్పటి వరకు నేను చెప్పాను కదా, $100 అమెరికన్లో ఒక వస్తువు కొంటే ఏప్రిల్ 2 నుంచి ఏమైంది, ఇది $127 కాదు డాలర్లు, సారీ, $100 ఒక వస్తువు కొంటే అది ఏమైంది, $127 పెట్టి కొనాలి. ద కాస్ట్ ఆఫ్ ఇంపోర్ట్ పెరిగింది కాబట్టి సామాన్యుడి యొక్క కొనే అటువంటి వస్తువు ధర కూడా పెరుగుద్ది అందని యొక్క మీనింగ్ ఇక్కడ. సో ద కాస్ట్ ఆఫ్ ఇంపోర్ట్స్ విల్ రైస్, పెరుగుతాది ఎవరికి, ఫర్ అమెరికన్ కన్స్యూమర్స్. అమెరికాలో ఉంటున్నటువంటి ప్రజలు, 36 కోట్ల మంది ప్రజలు ఎవరైతే అమెరికాలో ఇవాళ నివసిస్తున్నారో, ఇండియాలో 1/3 వాళ్ళంతా. సో అమెరికాలో ఉంటున్నటువంటి కన్స్యూమర్స్ ఏవైతే ఉన్నారో వారి పైన భారం పడుతుంది అందని యొక్క మీనింగ్. వారి పైన భారం పడ్డప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆబ్వియస్లీ ఇండియన్ ప్రొడక్ట్స్ వాళ్ళు కొనరు. ఇండియన్ ప్రొడక్ట్స్ కొనపోతే ఏమవుతుంది, అమెరికాలో ఇండియన్ ప్రొడక్ట్స్ యొక్క డిమాండ్ పడిపోతుంది. డిమాండ్ పడిపోయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేయలేము. ఎక్స్పోర్ట్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది, మనం తయారు చేసిన వస్తువులు పేరుకుపోతాయి. తద్వారా ఏమవుతాయి, ఆ వస్తువులు కొనటోళ్ళు ఎవరు ఉండరు. మరి ఆ వస్తువు తయారు చేయడానికి పెట్టినటువంటి ఖర్చు ఎవరు భరించాలి, కంపెనీ కొలాప్స్ అవుతుంది. తద్వారా ఏమవుతుంది, ఇట్లా ఒక్కొక్క కంపెనీ, ఒక 10 కంపెనీలు, బలమైనటువంటి 10 కంపెనీలు కొలాప్స్ అయినాయి అనుకోండి. సో తద్వారా ఏమవుతుంది, జీడిపిలో భంగం వాటిల్లుతుంది. సో ఇలా ఒకటి ఫెయిల్ అయితే ఇంకొకటి అన్ని కూడా ఫెయిల్ అవుతాయి అని రైటర్ యొక్క ఉద్దేశం, అది చెప్తున్నాడు ఇక్కడ. అదే చూద్దాం. ద కాస్ట్ ఆఫ్ ఇంపోర్ట్స్ విల్ రైస్ ఫర్ అమెరికన్స్ అన్న, లీడింగ్ టు, ఇది దేనికి దారితీస్తుంది, ఇది జెరండియల్ ఫ్రేజ్, లీడింగ్ టు రెడ్యూస్డ్ డిమాండ్. తద్వారా దాని యొక్క గిరాకీ కూడా పడిపోతుంది, డిమాండ్ కూడా పడిపోతుంది. వస్తువులకు డిమాండ్ పడిపోతే ఎక్స్పోర్ట్ కూడా పడిపోద్ది. ఎక్స్పోర్ట్ పడిపోతే ఇక్కడ దేశీయంగా తయారు చేస్తున్న వస్తువులు తయారు చేస్తున్నటువంటి కంపెనీస్ కాస్త ఫెయిల్ అవుతాయి. సో ఇన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి అని రైటర్ యొక్క ఉద్దేశం. సో క్లియర్. సబ్జెక్ట్ ఏంటి, ద కాస్ట్ ఆఫ్ ఇంపోర్ట్స్. వర్బ్ ఏంటి, విల్ రైస్ ఫర్ అమెరికన్స్. ఈ ఇంపోర్ట్ల పైన ధరలు పెరిగితే అమెరికన్స్ పైన కూడా, కన్స్యూమర్స్ పైన కూడా ధరలు పెంచుతారు ఆయా వస్తువుల వాళ్ళు. సో ఇది నెక్స్ట్, ద రిపల్ ఎఫెక్ట్. సో ఇట్లా దీస్ రిపల్ ఎఫెక్ట్స్ అని ఇవ్వలేదు. దీస్ రిపల్ ఎఫెక్ట్స్, ఇది సబ్జెక్ట్. విల్ బి, ఇది వర్బ్, విల్ బి గ్లోబల్ అనేది ఆబ్జెక్ట్. చూసారా, అమెరికాలో టారిఫ్లు పెంచడం వల్ల దీని యొక్క ప్రభావం అనేది వివిధ దేశాల పైన కూడా పడుతుంది అని అంటున్నాడు ఇక్కడ. విల్ బి గ్లోబల్, ప్రపంచం పైన పడుతుంది. సో కాజింగ్, ఇది జెరండియల్ ఫ్రేజ్ మళ్ళా. కాజింగ్ ప్రొడక్షన్ స్లోడౌన్స్, చెప్పాను కదా, ప్రొడక్షన్ స్లోడౌన్స్. సో తద్వారా ఉత్పత్తి అనేది తగ్గుతుంది. ఎందుకు, యాజ్ అంటే ఇక్కడ బికాస్. ఎందుకు, ఎక్స్పోర్టర్స్ అంటే ఎగుమతిదారులు. స్క్రాంబుల్, ఎక్స్పోర్టర్స్
స్క్రాంబుల్ టు ఫైండ్, ఇగో చూడండి, స్క్రాంబుల్ టు ఫైండ్ ఆల్టర్నేట్ మార్కెట్స్, అయినా వేరే మార్కెట్లను ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటి వరకు దర్జాగా సాఫీగా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసి డాలర్లు జేబులో వేసుకున్నారు, కానీ పరిస్థితి ఇప్పుడు అట్లా లేదుగా. ఎందుకంటే ధర పెరుగుతుంది, ధర పెరిగితే అక్కడ ఉన్న కన్సూమర్స్ కొనలేరు, కొనలేకపోవడం వల్ల డిమాండ్ పడిపోద్ది, డిమాండ్ పడిపోవడం వల్ల ఏముంది, ఎక్స్పోర్టర్లకు పని ఉండదు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆల్టర్నేటివ్ మార్కెట్స్ వెతుక్కుంటారు, ఏ దేశాలకు ఎగుమతి చేయాలి, ఇటు యూరప్కా లేకపోతే అటు రష్యాకా, ఇంకా ఎవరికి ఈ సౌత్లోనే ఎక్స్పోర్ట్ చేయాలా అనే అంశాలన్నీ కూడా వాళ్ళు స్క్రాంబుల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ స్క్రాంబ్లింగ్ అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ, దాని యొక్క మీనింగ్. ఇప్పుడు ఈ ఎంటర్ సెంటెన్స్లో క్లియర్ కదా వాటి సబ్జెక్ట్. ద రిపల్, యాక్చువల్లీ రిపల్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి సింపుల్గా మీకు రిపల్స్ అంటే తెలుసు కదా. ఇప్పుడు ఒక బావి ఉంటుంది, బావిలో నీరు ఉంటుంది, లేదా ఒక చిన్న చెరువు, ఊళ్ళో చెరువు ఉంటుంది కదా. సో అందులో వాటర్ ఉంటుంది మీకు తెలుసు. అయితే అందులో మనం ఒక రాయి వేసామనుకోండి, అది ఏమవుతుంది, ఇక్కడ ఒక అల క్రియేట్ చేస్తుంది, ఇది పక్కదానికి పోతుంది, ఇగో ఇట్లా ఇలా చివరి వరకు దాని యొక్క శక్తి ఉన్నంత వరకు ఆ ఎఫెక్ట్ అనేది వెళ్తూనే ఉంటుంది. ఇట్లా చూడండి. సో వాట్ వీ కాల్ దీస్ ఆర్ రిపల్స్, అలలు. అంటే ఇక్కడ రాయి వేయడం వల్ల ఇది ఏమైంది, ఇక్కడికి పోయింది, ఇక్కడికి పోయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో చివరి వరకు అంటే ప్రతి దాని మీద ప్రభావం పడుతుంది ఈ యొక్క ఎఫెక్ట్. సింపుల్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటాం, ఇది మనం అంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాం. డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల, ఇండియాలో ఎస్పెషల్గా కేసు తీసుకుంటే డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ప్రతి ఒక్క వస్తువు ధర పెరుగుతుంది. మీరు గమనించండి, ఎందుకంటే వాళ్ళ ఇండియాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడి ఉంది. ఇవాళ కాశ్మీర్ ఆపిల్ 200 రూపాయలు 250 రూపాయల కిలో ఉంది ఇక్కడ ప్రజెంట్. ఎందుకంత కాస్ట్, 50 రూపాయలకి ఇవ్వచ్చు కదా, బికాస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగాయి కాబట్టి ఆహార ధరలు కూడా పెరుగుతాయి. అంతకుముందు టమాటో ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకురావాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ టమాటాలు 20 రూపాయలకు 10 రూపాయలకి కిలో ఉంది. బట్ ఎండాకాలం సమ్మర్లో ఇట్ గోస్ అప్ టు 50, 60, 70, 80 రూపీస్ వరకు కూడా పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అది ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకొని రావాలి. సో దిస్ ఈస్ వాట్ రిపల్ ఎఫెక్ట్. ఒక డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల వివిధ ధరలు పెరుగుతున్నాయి. దట్స్ వాట్ రిపల్ ఎఫెక్ట్. అలల్లాగా పోతా ఉంటాయి అన్నట్టు ముందుకు. సో అలానే రైటర్ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ వేయడం వల్ల ఏం జరుగుతుందంట. సో దిస్ రిపల్ ఎఫెక్ట్ విల్ బి గ్లోబల్. ఇది ప్రపంచం మీద పడుతుంది, దీని ప్రభావం అమెరికా ఒక్కటే కాదు, ప్రపంచం మీద పడుతుంది. ఎందుకంటే పెద్ద ఇంపోర్టర్ ఎవరు, అమెరికా. మరి అదే పన్నులు విధిస్తే ఎలా అని దాని యొక్క మీనింగ్ ఇక్కడ. సో కాబట్టి కాజింగ్ గ్లోబల్ కాజింగ్ ప్రొడక్షన్ స్లో డౌన్స్, ఉత్పత్తి అనేది కాస్త మందగిస్తుంది వివిధ దేశాల్లో. సో యాజ్ ఎక్స్పోర్టర్స్, అప్పుడు ఎగుమతిదారులు ఏం చేస్తారు, వివిధ మార్గాలు ఎంచుకుంటారు. అమెరికా కాకుండా వేరే మార్గాలు ఎంచుకుంటాడు. ఎక్కడికి పోయినా కూడా అంత పెద్ద డిమాండ్ కూడా ఉండదు, ఎందుకంటే అమెరికా డాలర్లో పే చేస్తూ ఉంటుంది అయినా. సో ఆ విధంగా చూసుకుంటే ఎక్కడికి పోయినా కూడా పెద్దగా ఇంపాక్ట్ అనేది ఉండదు అని రైటర్ యొక్క ఉద్దేశం. అండ్ నెక్స్ట్ ఈకనామీస్, వివిధ ఆర్థిక రంగాలు. ఈకనామీస్ సబ్జెక్ట్ ఏంటి, ఈకనామీస్ సచ్ యాజ్ చైనా చెప్తున్నాడు. ఏంటా ఈకనామీస్ అంటే సచ్ యాజ్ చైనా, జపాన్, ఇండియా అండ్ ద యూరోపియన్ యూనియన్ అయినా. ఇవన్నీ ఈ దేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక రంగాలు ఈకనామీస్. వర్బ్ చూడండి, ఆర్ అనేది వర్బ్, ఈకనామీస్ వర్బ్ చూడండి ఆర్. లైక్లీ టు ఎక్స్పీరియన్స్, లైక్లీ అంటే ఏంటి, ఎస్, పాసిబిల్లీ, ప్రొబబిల్లీ, అప్రాక్సిమేట్లీ, ఇది లైక్లీ అంటాం. ఆర్ లైక్లీ టు ఎక్స్పీరియన్స్, అవి ఈ విధమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అయ్యే అవకాశం ఉందంట. లైక్లీ అంటే పాసిబిలిటీ, అవకాశం. ఆర్ లైక్లీ టు ఎక్స్పీరియన్స్ అ టెంపరరీ డిక్లైన్ ఇన్ ఎకనామిక్ గ్రోత్. మరి ఆయా దేశాల్లో ఆర్థిక ప్రగతి అనేది కాస్త టెంపరరీ, కొంతకాలం పాటు తగ్గిపోయే అవకాశం కూడా ఉంది అని రైటర్ ఆ పాసిబిలిటీ చెప్తున్నాడు. ఈ దేశాల్లో, ఏ దేశాలు, చైనా, జపాన్, ఇండియా, యూరోపియన్ యూనియన్. ఎందుకంటే ఈ దేశాలు పెద్ద ఎత్తున అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి కదా. మరి ఇప్పుడు ఆయనేమో ట్రంప్ ఏం చేశాడు, టారిఫ్స్ విధించాడు, పన్నులు విధించాడు. సో తద్వారా ఏమవుతుంది, ఈ దేశాల యొక్క వస్తువులు అమెరికన్లు కొనరు. అమెరికన్లు కొనకపోతే ఏమవుతుంది, ఇక్కడ ఉన్న కంపెనీలు మూతపడతాయి. సో ఇలాంటి ఒక పరిస్థితి ఉంది. దిస్ ఇస్ కాల్డ్ రిపల్ ఎఫెక్ట్. క్లియర్? అది నెక్స్ట్ టైం. ఎట్, ఇప్పుడు చూడండి మళ్ళీ ఎట్ అంటే ఏంటి, కంజంక్షన్. ఇది వన్ ఈజ్ పాజిటివ్, అనదర్ వన్ ఈజ్ నెగటివ్. ఎట్ అన్లైక్ ఇన్ ద నిక్సన్ ఎరా. అన్లైక్ అంటే నాట్ లైక్ దట్. నిక్సన్ ఎరాలో కాకుండా, రిచర్డ్ నిక్సన్ 1971 సిచ్యువేషన్ చెప్తున్నాడు.
అలా కాకుండా ఎలా మరి ద యుఎస్ అమెరికా టుడే ఈరోజు హోల్డ్స్ డిమినిష్డ్ పొజిషన్. డిమినిష్డ్ అంటే కొంచెం డీవాల్యూడ్, డీబేస్డ్, కొంచెం లోవర్. ఏనా? సో ద యుఎస్ హోల్డ్స్ అ డిమినిష్డ్ పొజిషన్ ఇన్ గ్లోబల్ ట్రేడ్. ప్రపంచ వాణిజ్యంలో అమెరికా అనేది కాస్త చిన్న బిలిటిల్గా ఉంది. పెద్దగా ఎవరు గ్రేట్ రెస్పెక్ట్ కానీ గ్రేట్గా గొప్పగా అమెరికాతో ఎవరు కూడా వాణిజ్యం చేయట్లేదంట. ట్రంప్ ఎరాతోని రిచర్డ్ నిక్సన్ ఎరాతోని కంపేర్ చేస్తే. అప్పట్లో మంచి గొప్ప పేరు ఉండే అతని యొక్క హయాంలో, కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రేడ్ ఏం లేదు. అది కాస్త డిమినిష్డ్, తక్కువైపోయింది. డిమినిష్ అంటే లోవర్డ్, బిలిటిల్ తక్కువైపోవడం అన్నట్టు. డిమినిష్ అంటే రెడ్యూస్డ్, లోవర్డ్, మినిమైజ్డ్, లైక్ దాట్. సో ఇన్ ద 1970s 1970లో తీసుకుంటే ఇట్ వాజ్, చూసుకోండి 70 పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్ వచ్చింది చూడండి. ఇట్ వాజ్ ద వరల్డ్స్ డామినెంట్ ట్రేడర్. ప్రపంచంలోనే అతి పెద్ద అంటే ఆధిపత్యం, అంటే ట్రేడింగ్లో ఆధిపత్యం చలాయిస్తున్నటువంటి దేశం అమెరికా. డామినెంట్ అంటే కొంచెం హెజ్మోనీషిప్, అథారిటేరియన్షిప్, అధికారం, ట్రేడ్లో ఎక్కువ డామినెంట్గా ఉన్నది ఎవరు అంటే ఎస్ అమెరికా. కానీ వాళ్ళ సిచ్యువేషన్ అలా లేదంట, డిమినిష్డ్ పొజిషన్లో ఉంది. విత్ అండ్ ఎస్టిమేటెడ్ చెప్తున్నాడు, ఎంత ట్రేడ్ చేసింది అప్పట్లో చెప్తున్నాడు. విత్ అండ్ ఎస్టిమేటెడ్ అంచనా ప్రకారం 13 to 15% షేర్ ఆఫ్ గ్లోబల్ ట్రేడ్. ప్రపంచ వాణిజ్యంలో మొత్తం 100% అనుకుంటే, మొత్తం అప్పట్లో 1971 సమయం ఇది. 1971లో మొత్తం ఒక 100% ట్రేడ్ జరిగింది అనుకుంటే, ఆ 100%లో దాదాపు 13 నుంచి 15% ఈ యొక్క ట్రేడ్ అంతా కూడా అమెరికాలోనే జరిగేదంట. అమెరికా నుండే జరిగేది, అమెరికానే చేసేది ఈ యొక్క వాణిజ్యం. సో అని రైటర్ అంటున్నాడు. ఇవాళ బాగా తగ్గిపోయింది అని రైటర్ యొక్క ఉద్దేశం. క్లియర్? అది నెక్స్ట్ లైన్. సో లెట్స్ ఎంటర్ ద నెక్స్ట్ లైన్. హియర్ వీ కెన్ సీ, లెట్స్ ఎంటర్ హియర్, యూ కెన్ సీ. సో చైనాస్ ప్రజెన్స్, వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? చైనాస్ ప్రజెన్స్, చైనా యొక్క ప్రస్తుత పరిస్థితి. చైనాస్ ప్రజెన్స్ వాజ్ అంటే అప్పట్లో చైనాస్ ప్రజెన్స్ వాజ్ నెగ్లిజిబుల్. నెగ్లిజిబుల్ అంటే అసలు జీరో. అప్పట్లో చైనా యొక్క వాణిజ్యం ఏదైతే, ట్రేడ్ ఏదైతే ఉందో అది జీరో, అసలు ఏమీ లేదు అప్పట్లో అంటున్నాడు. సో ఎట్ దట్ టైం ఆ సమయంలో చైనా యొక్క వాణిజ్యం జీరో. మరి ఎంత అంటే ఒక పర్సంటేజ్ లెక్కలో తీసుకుంటే అకౌంటింగ్ ఫర్ లెస్ దెన్ 1%, 1% కూడా లేదంట అప్పట్లో. 1970 సిచ్యువేషన్ ఇది. మరి ఇవాళ 50 ఏళ్ళ తర్వాత ఏమైంది? చైనా దూకుడు ప్రదర్శిస్తుంది అమెరికా పైన. అయినా అంటే రేపు పొద్దున చైనానే మొట్టమొదటి దేశంగా, ఇప్పుడు మేగా అంటున్నాడు కదా, మేక్ అమెరికన్ గ్రేట్ అగైన్ అనే బదులుగా మేక్ చైనా గ్రేట్ అగైన్ అనే సిచ్యువేషన్ వచ్చే ఒక సిచ్యువేషన్ కనబడుతుంది అని రైటర్ యొక్క ఉద్దేశం ఇక్కడ. సో టుడే, మరి ఈ రోజు చైనా సిచ్యువేషన్ ఎలా ఉందో చెప్తున్నాడు. టుడే, ఈ రోజు చైనా సబ్జెక్ట్ కమాండ్స్, అయినా చైనా కమాండ్స్ ద లార్జెస్ట్ షేర్, పెద్ద ఎత్తున వాటా ప్రదర్శిస్తుంది. ఎక్కడ? ఈ గ్లోబల్ ట్రేడ్లో, ఈ ప్రపంచ వాణిజ్యంలో చైనా అనే దేశము లార్జెస్ట్ షేర్ను ప్రదర్శిస్తుంది. ఎంత ఉంది ఈ యొక్క షేరు అంటే చూడండి, ఎట్ అరౌండ్ 14%, 14% ఇవాళ చైనా అనేది వాణిజ్యం చేస్తుంది ప్రపంచం మొత్తం మీదుగా. వైల్ ఇదే సమయంలో, వైల్ అంటే కంజంక్షన్ కదా, వైల్ ఇదే సమయంలో సబ్జెక్ట్ చూడండి, ద యుఎస్ అమెరికా హ్యాజ్ స్లిప్డ్ టు అంటే పడిపోయింది, స్లిప్డ్ అంటే పడిపోవడం, హ్యాజ్ స్లిప్డ్ టు రఫ్లీ 10%. చూడండి, రఫ్గా ఒక 10%కు పడిపోయింది అమెరికా. అంటే ఎవరు అడ్వాన్స్లో ఉన్నారు? చైనానే అడ్వాన్స్గా ఉంది. 14% ఎక్కడ, 10 ఎక్కడ అంటే ఆల్రెడీ చైనా డిఫీట్ చేసింది అమెరికాను అని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, ఇవాళ ప్రపంచ మరి లెక్కల ప్రకారం తీసుకుంటే ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఈజ్ ద సబ్జెక్ట్. ఆల్సో అనేది అడ్వర్బ్. వర్బ్ చూడండి, యాక్సెప్టెడ్, ఒప్పుకుంది. ద డాలర్ సుప్రిమాసీ ఇన్ ద 1970s అని యాక్సెప్టెడ్ ద డాలర్ సుప్రిమాసీ. సుప్రిమాసీ అంటే ఆ రాయల్టీ, ఆ గ్రేట్నెస్. ఎప్పుడు? ఇన్ ద 1970s, 1970లో ప్రపంచం ఒప్పుకుంది అమెరికా డాలర్ యొక్క సుప్రిమాసీని. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ అమెరికాస్ ఓవర్వెల్మింగ్ ఎకనామిక్, బికాస్ ఆఫ్ వాట్? Because of America's overwhelming economic
అండ్ టెక్నాలజికల్ డామినెన్స్. ఆర్థికపరమైన మరియు శాస్త్ర సాంకేతిక పరమైనటువంటి డామినెన్స్ అనేది ఓవర్వెల్మింగ్ అంటే వెరీ వెరీ హై, వెరీ గ్రేట్, చాలా ఎక్కువగా. అంటే అప్పట్లో 1970లో అమెరికా యొక్క పరిస్థితి ఎలా ఉండేది అంటే ఇటు ఎకనామిక్గా కానీ టెక్నాలజికల్ డామినెన్స్లో కానీ అమెరికా అగ్రస్థానంలో ఉండేది, ఓవర్వెల్మింగ్గా ఉండేది. సో అప్పట్లో జనాలు ఒప్పుకున్నారు, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఒప్పుకుంది డాలర్ యొక్క సుప్రిమాసీని, అంటే డాలర్ యొక్క గ్రేట్నెస్ని, అందరిపైన డాలర్ యొక్క ఆ యొక్క సుప్రిమాసీ ఒప్పుకుంది ప్రపంచం అంతా కూడా. కానీ సిచ్యువేషన్ ఇవాళ అట్లా లేదు అనేటి యొక్క ఉద్దేశం. ఇంకా నౌ మరి ప్రస్తుత పరిస్థితి తీసుకుంటే 1970 చెప్పాడు, మరి ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆల్దో అంటే కంజంక్షన్, అయినప్పటికన్నా మీనింగ్ వస్తుంది, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. సో ద డాలర్ రిమైన్స్, ఇవాళ ప్రస్తుతం పరిస్థితి ద డాలర్ రిమైన్స్ అంటే కంటిన్యూస్ ద ప్రిఫర్డ్ రిజర్వ్ కరెన్సీ. చూడండి, ద డాలర్ రిమైన్స్ ద ప్రిఫర్డ్ రిజర్వ్ కరెన్సీ. మనం కూడా చూసాం రీసెంట్గా ఏదో రూపీ డాలర్ స్వాపింగ్ అని చెప్పి మనం రీసెంట్గా 2 దఫాలుగా జరిగింది 2025లోని, రీసెంట్గా 2-3 ఇంటర్వ్యూలు కూడా చేసుకున్నాం. అంటే ఇవాళ ఫారిన్ కరెన్సీస్, ఈ ఫారిన్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఎలా దాచుకుంటున్నాం? ఎస్, అమెరికన్ కరెన్సీలోనే దాచుకుంటున్నాం. ఇప్పటికీ ఆ విలువ ఉంది అమెరికా యొక్క కరెన్సీకి. సో ద డాలర్ రిమైన్స్ ద ప్రిఫర్డ్, దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఏం ప్రాముఖ్యత? రిజర్వ్ కరెన్సీ, ప్రిఫర్డ్ కరెన్సీ రిజర్వ్ లాగా మనం అమెరికన్ డాలర్ని వాడుకుంటున్నాం ఇప్పటికి కూడా. అయినప్పటికీ ఇప్పుడు అపోజిట్ చెప్తాడు ఇక రైటర్. అయినప్పటికీ ద సెంటర్ ఆఫ్ ఎకనామిక్ గ్రావిటీ, ఇగో ఇది సబ్జెక్ట్, ద సెంటర్ ఆఫ్ ఎకనామిక్ గ్రావిటీ హ్యాస్ షిఫ్టెడ్. అంటే దాని మీదనే ఆధారపడాల్సినటువంటి ఒక మూల విధానం ఏదైతే ఉందో అది కాస్త పక్కకు తప్పుకుంది. ఇంకా మనం వేరే కరెన్సీలకు కూడా ప్రయారిటీ ఇస్తున్నాం, ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. రిజర్వ్స్ అనేది డాలర్లో మనం దాచిపెట్టుకున్నప్పటికీ మనం వివిధ రకాల ఆ సెంటర్ ఆఫ్ ఎకనామిక్ గ్రావిటీ అనేది కాస్త షిఫ్ట్ అయ్యింది, వేరే కరెన్సీల వైపు మనం చూస్తున్నాం ఇవాళ, ఎందుకంటే అమెరికా ఇలాంటి పనులు చేస్తుంది కాబట్టి అని రైటర్ అంటున్నాడు. ఇది నెక్స్ట్, ద వరల్డ్స్ లీడింగ్ ఎక్స్పోర్టర్స్, ప్రపంచంలో అడ్వాన్సింగ్గా ఉన్నటువంటి ఎగుమతిదారులలో అని దీని యొక్క మీనింగ్. ద వరల్డ్స్ లీడింగ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, అద్భుతమైనటువంటి సాంకేతికత ఉన్నటువంటి దేశాలు, ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, వాళ్ళు ఆ దేశాలు ఏం చేస్తున్నాయంట? ఆర్ నౌ, ఇగో ఇది వర్బు, నౌ అనేది అడ్వర్బు, ఆర్ నౌ ఇది అడ్వర్బు, ఆర్ నౌ చైనా అండ్ అదర్ ఏషియన్ పవర్స్, ఇగో ఆర్ నౌ చైనా అండ్ అదర్ ఏషియన్ పవర్స్, అంటే ఏషియా ఖండంలో ఉన్నటువంటి చైనా కావచ్చు, ఇంకా ఏషియా ఖండంలో ఉన్నటువంటి వివిధ దేశాలలో ఆ యొక్క ఏమంటున్నాడు? ద వరల్డ్స్ లీడింగ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఆర్ నౌ ఇన్ చైనా, చైనాలో ఉన్నారు, ఈ ఏషియాలో ఉన్నటువంటి వివిధ దేశాల్లో కూడా ఉన్నారంట. ఇంకా ఏ దేశాల్లో చెప్తున్నాడు ఇక్కడ, ఇంక్లూడింగ్ ఈ దేశాల్లో కూడా ఉన్నారు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు. ఎవరాళ్ళు? సౌత్ కొరియా కావచ్చు, జపాన్, తైవాన్, ఈ దేశాలలో కూడా మంచి ఎక్స్పోర్టర్స్ ఉన్నారు అని అంటున్నాడు. దస్ అంటే రైటర్ ఇస్ గివింగ్ ద కంక్లూషన్. దస్ మిస్టర్ ట్రంప్స్ టర్న్, మిస్టర్ ట్రంప్స్ టర్న్, ట్రంప్స్ ఎటువైపు తిరిగాడు? టు ప్రొటెక్షనిజం. ప్రొటెక్షనిజం అని చెప్పాను కదా, స్వదేశీ వస్తు ఉపయోగం, స్వదేశీ వస్తువునే ఆధారపడడం, దట్స్ వాట్ ప్రొటెక్షనిజం. సో మిస్టర్ ట్రంప్స్ టర్న్ టు ప్రొటెక్షనిజం. చూడండి, ప్రొటెక్షనిజం పక్కన ఏమి ఇచ్చాడు? హైఫన్స్. అది ఏందో చెప్తున్నాడు. ప్రొటెక్షనిజం అండ్ అటెంప్ట్, ఇది ఒక ప్రయత్నం, an attempt to regain American economic dominance. మళ్ళీ అమెరికా యొక్క ఎకనామిక్ డామినెన్స్ తీసుకురావాలనే ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ట్రంప్ యొక్క ప్రయత్నం, కానీ ఏం ఎంచుకున్నాడు ట్రంప్ ప్రయత్నము? ప్రొటెక్షనిజం అనే ఒక విధానాన్ని ఎంచుకున్నాడు. అది తప్పు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో మిస్టర్ ట్రంప్స్ టర్న్, వర్బ్ చూడండి, మే హేస్టెన్. చూడండి, మే హేజన్, హేజన్ అంటే తొందర పెట్టడం, going in the fast pace. So may hasten the country's retreat. Hasten అంటే తొందరగా, వెరీ ఫాస్ట్గా. May hasten the country's retreat. Retreat అంటే తిరిగి వెనక్కి పోవడం. Country's retreat from its hegemonic పొజిషన్. ఇవాళ ప్రపంచానికి ఆధిపత్య స్థాయిలో ఉన్నటువంటి ఈ పొజిషన్ నుంచి ట్రంప్ యొక్క టర్న్ అంటే అతను తీసుకున్నటువంటి ఒపీనియన్, నిర్ణయం ఏదైతే ఉందో, తొందరగా
తిరిగి మళ్ళీ 1970కి వెళ్ళే అటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఏ సిచ్యువేషన్ నుంచి? ఫ్రమ్ ఇట్స్ హెజిమోనిక్ పొజిషన్, ఆధిపత్య ఆ సిచ్యువేషన్, ఆ యొక్క స్థానం నుంచి 1970లో ఉన్నటువంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయేలా, తొందరగా వెళ్ళిపోయే విధంగా కనబడుతుంది అనేది యొక్క ఉద్దేశం. ట్రంప్ యొక్క టర్న్ ఏంటి? ఏం నిర్ణయం తీసుకున్నాడు? ప్రొటెక్షనిజం. ఈ ప్రొటెక్షనిజం అంటే ఏంటి? అన్ అటెంప్ట్ టు రీగెయిన్. రీగెయిన్ మీన్స్ టు గెయిన్, మళ్ళీ పొందుకోవడం. ఏం పొందుకోవడం? అమెరికన్ ఎకనామిక్ డామినెన్స్. ఇవాళ ఎకనామిక్ పరంగా డామినెన్స్ కావాలి అంటే నువ్వు గ్లోబలైజేషన్ ప్రకారంగా రావాలి, ఫ్రీ ట్రేడ్ ప్రకారంగా రావాలి. అంతేగాని స్వదేశీ వస్తు సంరక్షణవాదం అనే ఒక విధానం మీద రావడం కరెక్ట్ కాదు. ఏనా, ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చినటువంటి ఈ స్టేజ్ నుంచి నువ్వు పెద్దోడివై ఉండి ఇలా చేయడం కరెక్ట్ కాదు అని కొంచెం సర్కాస్టిక్గా రాసినటువంటి ప్యాసేజ్ మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఈ విధంగా మనం పదాలు అర్థం చేసుకోవడం జరిగింది. So hope you understand, guys. Like this, you need to read daily the context, word to word, line to line. You need to understand like this subject verb agreement బాగా అండర్లైన్ చేస్తే ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఆర్ నథింగ్ ఫర్ యూ. అది CGL కావచ్చు, బ్యాంక్ కావచ్చు, ఏదైనా కానివ్వండి. ఓకే, సో థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గుడ్ డే.